కానీ మళ్ళీ మీరు చూడరేమో అని నాకు. అంటే ఏం లేదు, మన ఇండియా పైన ఇంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్ని అటాక్స్ జరిగేవి కదా. పార్లమెంట్ మీద దాడి జరిగింది, ముంబై దాడి జరిగింది, అట్లాంటివన్నీ దాడులు జరిగాయి కదా. జరిగినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మనం కూడా ఒక పని చేద్దాము అని చెప్పి ఒక ప్లాన్ చేస్తారు. ఆ ప్లాన్ ఏంటంటే వాళ్ళ దేశంలోకే మన వాళ్ళని పంపిద్దాం. ఎందుకంటే ఇంత క్రూరంగా మన వాళ్ళని చంపడము మన దేశ భద్రతకి చాలా ఇబ్బంది కదా. మన వాళ్ళనే వాళ్ళ దేశంలోకి పంపిద్దాం. పంపించి అక్కడ మనం ఏమీ తెలియకుండా వాళ్ళు వెళ్ళి వాళ్ళకి ఆయుధాలు ఎలా వస్తున్నాయి, ఏమొస్తున్నాయి, ఇవన్నీ గుర్తిస్తూ మన పైన అటాక్స్ ఆపుదాము. రెండోది ఏంటంటే అక్కడున్న వాళ్ళని చంపేసేయడం. సో ఇది ఇజ్రాయెల్ చేసింది ఇంతకు ముందు. అది కొద్దిగా దాని మీద అనమాట. విలన్ వాళ్ళు చూడండి, తప్పక చూడండి సినిమా, చాలా 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 బాగుంది. సో అట్లాగా మన ఇండియా నుంచి ఒకళ్ళని పంపిస్తామంటే ముందున్న గవర్నమెంట్ ఒప్పుకోదు అనమాట. సరే, మన మోడీ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన పర్మిషన్ ఇస్తారు. ఇస్తే అప్పుడు మనం వెళ్ళి వాళ్ళని వాళ్ళ దేశంలోకి, పాకిస్తాన్ లోకి మన వారిని ఒకరిని పంపిస్తాం అన్నమాట. పంపిస్తే వీడే వెళ్ళి వాళ్ళ దాంట్లో చేస్తాడు. దుండగుల డెన్ లోపల చేరి ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి వాళ్ళకి ఆయుధాలు ఏంటి ఇవన్నీ తీసి వాళ్ళ దాంట్లోనే నమ్మకమైన మనిషిగా ఎదగడం ఇట్లా. సో చాలా బాగుంటది అది సినిమా. అంటే అలా స్టోరీ లాగా చెప్పడము అంత ఇదిగా ఉండదు. ఎందుకంటే ఈ సినిమాకి ఎంత ఖర్చు పెట్టారో తెలియదు అసలు. అది కూడా ఏంది, పాకిస్తాన్ సెట్ వేయాలంటే మరి వీళ్ళకి ఇక్కడ కుదరదు. అందుకోసం అని చెప్పి వేరే దేశంకి వెళ్ళి ఆ దేశంలో కొన్ని వందల వేల ఎకరాలు లీజుకు తీసుకొని అక్కడ సినిమా మొత్తము పాకిస్తాన్ యొక్క ఇది వేసేసారనమాట. వేసి పాకిస్తాన్ సెట్టింగ్ అంతా వేశారనమాట. సో అంత కష్టపడి తీశారు సినిమాని. ఇందాక పాట కూడా చూశారు కదా, అందులో అసలు ఎంత బాగుంది ఆ సీనరీ కూడా. వాడు మళ్ళీ అట్ ద సేమ్ టైం ఆ నదులు, ఆ కొండలు, ఆ మౌంటైన్స్. పాకిస్తాన్ చాలా అందమైన దేశం. ఏమైందంటే మన బ్యూటిఫుల్ ల్యాండ్ అంతా కూడా వాళ్ళకి వెళ్ళిపోయింది అనమాట. మంచి సారవంతమైన భూములు వెళ్ళిపోయాయి వాళ్ళకి. తర్వాత చక్కటి మినరల్స్, ప్రపంచంలో ఎక్కడ దొరకనటువంటి మినరల్స్ అన్ని కూడా భూమి లోపల ఉండేవన్నీ కూడా. అంటే ఎంత కాస్ట్లీ అంటే వాటిని కనుక నిజంగా అమ్ముకుంటే పాకిస్తాన్, అమెరికా అంత గొప్పగా అయిపోతుంది. అన్ని మినరల్స్ ఉన్నాయి వాళ్ళకి. ప్రెషియస్ మెటల్స్, స్టోన్స్ అన్ని కూడా వాళ్ళ దగ్గర చాలా ఉన్నాయి అన్నమాట. మంచి దేశం వాళ్ళలోకి వెళ్ళిపోయింది. అయితే వాళ్ళు ఇంకా అంతా వాడుకోవడం లేదు. పెట్రోల్ రిసోర్సెస్ అవి కూడా వాళ్ళకి చాలా ఉన్నాయి. అది కాక కొండలు, మౌంటైన్స్, అందము, ఇదంతా కూడా చాలా మంచి దేశం తీసేసుకున్నారు వాళ్ళు. మన దగ్గర మనకేమైందంటే 1946 లోపల ఎలక్షన్స్ అయినాయి అన్నమాట. ఎలక్షన్స్ అయినప్పుడు ఏమైందంటే అప్పుడు ముస్లిం లీగ్ నుంచి పార్టీ వాళ్ళు 26 మంది గెలిచారు. మిగతా వాళ్ళందరూ ఓడిపోతారు. కాంగ్రెస్ పార్టీ చేతి లోపల ఓడిపోతారు అనమాట. ఓడిపోగానే అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే వీళ్ళు ముస్లింస్ ని నిలబెడితే కాంగ్రెస్ పార్టీ కూడా వీళ్ళకి ఎగెనిస్ట్ గా ముస్లింస్ ని నిలబెడుతుంది అనమాట. నిలబడేసరికి ఏమైతుంది, ముస్లిం ఓట్లు చీలిపోయి కాంగ్రెస్ గెలుస్తుంది. కానీ అయినా కూడా 26 ప్లేసుల్లో వాళ్ళు గెలవగలిగారు. ఎక్కువగా పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇప్పుడు మనం అనుకో ఏదైతే బంగ్లాదేశ్ అంటామో అప్పట్లో దాన్ని కూడా పాకిస్తాన్ అనేవాళ్ళు అనమాట. సో అయితే అట్లాగా ఆ ప్రాంతం అంతా కూడా అప్పుడు ఒకే ఇండియా లాగా ఉండేది కదా. సో అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, లాభం లేదు, ఇలా ఉంటే గనక మనకి ఎప్పటికీ ఇంకా కొత్త దేశం రాదు అని వాళ్ళు ఏం చేశారంటే, అప్పుడు కలకత్తా లోపల డైరెక్ట్ యాక్షన్ డే అంటారు, దాన్ని డాడ్ అంటారు. డైరెక్ట్ యాక్షన్ డే అంటే ఏంటంటే హిందువులందరినీ చంపేయడం. అంటే మాకు 2 దేశాలు కావాలి అని చెప్పేసి హిందువులని మొత్తం ఊచకోత కోసేశారనమాట. కోసేసి చంపేసి, ఏంటి డిమాండ్ అంటే మాకు ప్రత్యేకమైన రాష్ట్రం కావాలి అని చెప్పేసి, దేశం కావాలని. అప్పుడు చచ్చినట్టుగా 1947 లోపల దేశ విభజన చెయ్యాలి అని చెప్పి ఒక కమిటీ పెట్టి చేశారు. వాడు కాస్త ఎట్లా అంటే రాడ్క్లిఫ్, ఆయన ఇష్టం వచ్చినట్టుగా డివైడ్ చేసి సరైన పద్ధతిలో డివైడ్ చేయలేదు ఇండియా పాకిస్తాన్ ని. దీనికి తోడు మళ్ళీ మన దగ్గర చాలా చిన్న 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 ఒక 700, 800 చిన్న చిన్న రాజ్యాలు ఉన్నాయి. హైదరాబాద్ కావచ్చు, కాశ్మీర్ కావచ్చు, జూనాగఢ్ కావచ్చు, ఇట్లా చాలా. ఇవన్నీ కూడా మనలో కలుపుకోవాలి. సో స్వాతంత్రం మనకు అంత సులభంగా రాలేదు. కొందరు కోట్లాది మంది చనిపోతే మనకు స్వాతంత్రం వచ్చింది. ఎవరైనా ఇందులో అవతార్ అనే సినిమా చూసారండి? అవతార్ అని చెప్పి కెమెరూన్ చూసారు ఎవరన్నా? అదే అది సినిమా. అందులోపల ఇంతే అన్నమాట. అంటే వీళ్ళు వేరే ప్లానెట్ కి వెళ్తారు. వేరే ప్లానెట్ కి వెళ్ళి ఆ ప్లానెట్ లోపల ఉన్న ప్రెషియస్ స్టోన్స్, మెటల్స్ అన్ని కూడా తీసుకుందాం అంటారు. కానీ లోకల్ గా ఉన్న జనాల సంగతి ఏంటి? ఆ లోకల్ గా ఉన్న జనాలని ఏదో రకంగా నయానా భయానా వాళ్ళని అక్కడి నుంచి పంపించాలని చెప్పి వాళ్ళ లాంటి శరీరాలే తయారు చేస్తారు. అంటే ఇక్కడ ఒక దేహం ఉందనుకో, ఇది ఒక దేహం తయారు చేస్తారు. ఎలా ఉంటదంటే ఈ దేహం అచ్చం వాళ్ళలాగా ఉంటది. ఆ లోకల్ జనాల లాంటి దేహం కూడా తయారు చేస్తారు. అంటే వీళ్ళు ఇప్పుడు మన 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 హిందూ కల్చర్ మీద ఇంగ్లీష్ లో చాలా సినిమాలు వచ్చాయి. కొన్ని వందల సినిమాలు వచ్చాయి.
అందులోపల ఇతను ఆ సినిమాకి పేరు కూడా అవతారం అని పెట్టాడు. అవతారం అంటే మొన్న థర్డ్ పార్ట్ వచ్చింది కదా సార్, థర్డ్ పార్ట్ వచ్చింది. మా పిల్లలు చూసారు. ఇంకా నేను చూడలేదు థర్డ్ పార్ట్. సో అయితే ఇదేమవుతుంది, ఇక్కడ బాడీ ఉందనుకో, ఈ బాడీలోంచి వాడి సోల్ ఇందులోకి ట్రాన్స్ఫర్ చేస్తారన్నమాట. వీడప్పుడు ఇక్కడ లేచి వాళ్ళంతా, వీళ్ళేమో పొట్టిగా ఉంటారు, మనమంతా షార్ట్ హైటెడ్ కదా, వాళ్ళేమో పొడుగ్గా ఉంటారు ఆ లోకల్ వాళ్ళు. వాళ్ళతో వెళ్ళి వీడు ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళందరితోటి మెల్లమెల్లగా వాళ్ళందరిని అక్కడి నుంచి పంపించేస్తే అక్కడున్న ఈ ఆస్తి అంతా కొట్టేద్దామని వీళ్ళ ప్లాన్ అన్నమాట. మన భూలోకం వాళ్ళ ప్లాన్. అందరు అక్కడికి వెళ్తారు ఆ ప్లానెట్ కి. చివరికి వాళ్ళు వినకపోతే వాళ్ళందరినీ చంపేసి, వాళ్ళని కాల్ చేసి, బాంబులు వేసేసి అవేసి వాళ్ళని చంపేద్దామనే ప్రయత్నంలో ఉంటది అనమాట. ఇది ఏదైనా కూడా ప్రపంచంలో ఎక్కడైనా కూడా అంతే కదా, మాట నెగ్గకపోతే ఏమవుతుంది, ఈగో ప్రాబ్లమ్స్ కోసమైనా కూడా విడగొట్టి తీరుతారు. చాలా జరుగుతుంటాయి ఇట్లా ప్రపంచంలో ఎన్నో. అలాగా ఇది సినిమా కూడా చాలా బాగుంటుంది. వీళ్ళ గ్రూప్ లోంచే ఒకడు అటువైపు వెళ్తాడు. వాడు ఎట్లా అంటే మన రామాయణంలో విభీషణుడు లాగా. మళ్ళీ వాళ్ళందరికీ కూడా కోతుల్లాగా వేషాలు, అంటే వానరుల లాగా. సో ఈ విధంగా ఏంటంటే సినిమాలు చాలా వరకు మన సినిమాల పైన ఇన్ఫ్లుయెన్స్ చేసినవే ఉంటాయి. సో చాలా సినిమాలు. ఇన్సెప్షన్ అని ఒక సినిమా వచ్చింది, ఎవరన్నా చూసారండి ఇన్సెప్షన్ సినిమా? సార్ చూడలేదు. అది కళలో కళలా కదా సార్. చాలా మంది ఒక కళలోంచి ఒక కళ, ఒక కళలోంచి ఒక కళ, ఒక కళలోంచి అలా మొత్తం 4 కళలు అన్నమాట. 4 లెవెల్స్ లో వెళ్ళి ఇంగ్లీష్ వన్ ఇంగ్లీష్ వే, తెలుగు కళలోంచి కళలోకి వెళ్తారు అన్నమాట. మనం అదేం సినిమా, అదూర్స్ బాద్షా సినిమా లోపల ఒక కుర్చీలో కూర్చోబెడతారు, జ్ఞాపకం ఉందా? దాని మీద బేస్ అది అట్లా అన్నమాట. ఆ కుర్చీలో కూర్చోబెట్టి వాడిని వేరే వాడి కళల్లోకి ప్రవేశింపజేస్తారు అన్నమాట. వేరే వాడి కళల్లోకి ప్రవేశించి వాడి కళ లోపల వీడిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. ఇలా 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 చెయ్యాలి, నువ్వు ఇలా ఇలా చెయ్యాలి అని చెప్పేసి చెప్తాడు అనమాట. వాడు లేచిన తర్వాత కూడా కళలో ఉన్నటువంటి దాంతోనే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మనం ఎలా చెప్తే అలా చేస్తాడు అనమాట. అలా కళ లోపల కళ. మీకు ఒక రోజు గడిచింది అంటే అక్కడ 7-8 సంవత్సరాలు గడిచిపోతుంది కళ లోపల. అట్లాగా చాలా బ్యూటిఫుల్. అది కూడా మళ్ళీ మన 4 రకాల ప్రళయాలు ఉంటాయి కదా, ఆ 4 రకాల ప్రళయాల మీద ఆధారపడి తీశారు. నిత్య ప్రళయం, నైమిత్తిక ప్రళయం, ప్రాకృతిక ప్రళయం, ఆంతరిక ప్రళయం. అందరు మనం కాపీ కొట్టేటోళ్ళే. కాకపోతే ఏంటంటే దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం మనకు రాక మనం ఏమైందంటే మన తత్వాన్ని మనం ఇంత చదువుకుంటున్నాం, విష్ణు సహస్రనామం అవి ఇవి, కానీ మనం ఇక్కడ ఆగిపోయాం. కానీ వాళ్ళు ఏం చేశారంటే పాశ్చాత్యులు మనం ఇచ్చినంత వాడుకుంటున్నారు వాళ్ళ సినిమాలలో. మళ్ళీ ఇంకొక సినిమా వచ్చింది, అదేంటంటే మ్యాట్రిక్స్ అని. ఇంతకుముందు చాలా సార్లు చెప్పాను. మ్యాట్రిక్స్ సినిమా లోపల అందరినీ ఒక మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ కి కనెక్ట్ చేసి పడుకొని ఉంటారు వాళ్ళు. వాళ్ళందరూ కూడా ఏంటంటే మేము నడుస్తున్నాము, కూర్చున్నాము, నించున్నాము అని అనుకుంటూ ఉంటారు వాళ్ళంతా. వాళ్ళకి తెలియదు మేము నిద్రలో ఉన్నాము అని ఎవరికి తెలియదు అన్నమాట. వాళ్ళకు కళ లోపల ఏమవుతుందంటే ఒక ప్రోగ్రామింగ్ చేస్తారు. ఆ ప్రోగ్రామింగ్ ప్రకారం నువ్వు పుట్టావు, పెరిగావు, అమ్మ నాన్న స్కూల్కి వెళ్ళడము, ఇవన్నీ అవుతాయి అన్నమాట. అలాగే అనుకుంటూ ఉంటారు వాళ్ళు. కానీ వాళ్ళందరూ ఇవన్నీ కళనే అంటూ ఉంటారు. కానీ ఈ కళ మొత్తం ఎవరు రన్ చేస్తున్నారు, ఒక మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ నుంచి కొంతమంది తెలివైన వాళ్ళు రన్ చేసి చేస్తుంటారు అనమాట. సో మరి వీళ్ళ లోపల ఎవరు మరి సత్యం ఎవడో ఒకటి తెలుసుకోవాలి కదా. అందుకని చెప్పి కొంతమంది తప్పించుకొని ఎవరైతే సత్యాన్ని తెలుసుకొని ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మెయిన్ ఫ్రేమ్ కి ఇలా కనెక్ట్ అయిపోయి కళలు కంటున్న వాళ్ళందరినీ లేపాలి. సో ఒకరిని లేపి అలాంటి శక్తి ఉన్నోని ఒకరు లేపుతారు అనమాట. లేపేసి వాడితో చెప్తారు నువ్వు అందరినీ ఇప్పుడు లేపాలి. ఎందుకు, వాళ్ళు కళల లోపల సంతోషంగానే ఉన్నారు కదా, శ్రీనివాస్ స్టూడెంట్స్ లాగా ఇదంతా కళ అని తెలిసినా కూడా సంతోషంగానే ఉన్నారు కదా అంటే, శ్రీనివాస్ స్టూడెంట్స్ మొదలయ్యి వాళ్ళు పరమానందయ్య డబుల్ శిష్యులు, వాళ్ళకి తెలియదు. కానీ కనీసం వీళ్ళకి లేపితే నిద్రలో ఉన్నామన్న విషయం తెలుస్తుంది అని చెప్పేసి చెప్తారు అనమాట. చెప్పగానే అప్పుడు వీళ్ళందరినీ వాళ్ళని లేపడానికి అప్పుడు ఇతన్ని షూట్ చేసుకుంటారు అనమాట. షూట్ చేసుకుంటే ఇప్పుడు నిద్రలో ఉన్న వాళ్ళందరినీ ఇతను లేపాలి. ఇతను కూడా నిద్రలోంచి లేచిన తర్వాత కూడా ఇతనికి అర్థం కాదు ఏం జరుగుతుందో. వాళ్ళు మొత్తం మెయిన్ ఫ్రేమ్ కున్న కనెక్షన్స్ అన్ని తీసేస్తారు. తీసేసిన తర్వాత ఇతనికి అర్థం కాదు, ఇవాళ నిద్ర లేచినప్పుడు చాలా నొప్పిగా ఉంది అని అంటారు. అంటే నువ్వు ఇప్పటి వరకు నిద్ర లేవలేదు, ఇప్పటి వరకు నువ్వు కళలోనే ఉన్నావు అని చెప్పేసి చెప్తారు అనమాట. కియానూ రీవ్స్ ది చాలా బ్యూటిఫుల్ మూవీ. ఈ సినిమాలు చూడరు, మీకు ఏదన్నా చెప్పాలన్నా చాలా కష్టం తెలుసా మీకు, అంటే చాలా డిఫికల్ట్. మీకు మంచి మంచి ఉన్నాయి, ఇవన్నీ చూస్తుంటే కొంత అవగాహన కూడా బాగా మనకు పెరుగుతుంది. మన సినిమాలన్నీ కూడా మన థియరీ అంతా కూడా వాళ్ళు వాడేసుకుంటారు. అంతేకాదు క్రెడిట్ కూడా వాళ్ళే తీసుకుంటారు. ఒకప్పుడు ఏంటంటే భూమి చుట్టే సూర్యుడు తిరుగుతున్నారు అని చెప్పేసి, సూర్యుడు, నక్షత్రాలు, గ్రహాలన్నీ కూడా భూమి చుట్టే తిరుగుతున్నాయని అనేవాళ్ళు. దాన్ని జియోసెంట్రిక్ థియరీ ఇవంటారు అనమాట, థీరమ్స్.
భూమి చుట్టూ అన్ని తిరుగుతున్నాయి అని చెప్పేసి అనేవాళ్ళు. కానీ మనకు ఆర్యభట్ట ఎప్పుడో చెప్పాడు ఏమనంటే సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుందని. హీలియోసెంట్రిక్ అంటారు వాటిని. ఆ హీలియోసెంట్రిక్ లోపల సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుందంటే ఎవరు యాక్సెప్ట్ చేయలేదు మన ఆర్యభట్ట చెప్పినప్పుడు కూడా. తర్వాత మళ్ళా చర్చ్ ప్రకారం ఏంటంటే వాళ్ళ క్రిస్టియన్ మతం ప్రకారము భూమి చుట్టే అన్ని తిరుగుతున్నాయి. సో అప్పుడు గెలీలియో తను కనిపెట్టినా కూడా ఆ థియరం చెప్పాలి అంటే కొద్దిగా భయపడ్డాడు అనమాట. భూమి చుట్టూ సూర్యుడు తిరగడం లేదు, భూమే తిరుగుతోంది అని చెప్పాలంటే చర్చ్ వాళ్ళు చంపేస్తారు. ఆ రోజుల్లో చర్చ్కి ఎగెనిస్ట్ ఏదైనా ఉంది అంటే చంపేసేవాళ్ళు వాళ్ళు. అందుకని చెప్పి తను చెప్పకుండా థియరీ మొత్తం రాసేసి అన్ని పెట్టేసేసి అక్కడ పెట్టేస్తాడు అనమాట. పెట్టిన తర్వాత ఏమవుతుంది, నెక్స్ట్ కోపర్నికస్ అని తర్వాత ఒక 200 ఏళ్ళ తర్వాత వచ్చి 100-200 ఏళ్ళ తర్వాత వస్తాడు. వచ్చి అతను టెలిస్కోప్ అది కూడా కనిపెట్టి ఆ టెలిస్కోప్ లోపల నుంచి అప్పుడు గుర్తిస్తాడు అనమాట. గుర్తించి మొత్తం థియరం మొత్తం ప్రూవ్ చేస్తాడు. అసలు నిజంగా కనిపెట్టింది గెలీలియో అయితే కోపర్నికస్ కి పేరు వచ్చింది. కానీ అసలు అందరికంటే ముందు చెప్పింది ఎవరు, మన ఆర్యభట్ట చెప్పారు. ఎప్పుడు చెప్పాడు, 2nd సెంచరీలోనే చెప్పాడు. మంచిగా భూమి తిరుగుతోంది అని చెప్తే ఎవ్వరు నమ్మేవాడు కాదు. తర్వాత ఆయన చెప్తే అప్పుడు ఆయనకు కోపర్నికస్ కి అబ్బా మంచి పేరు వచ్చిందని చెప్పేసి చెప్పారు. చెప్తే అప్పుడు సూర్యుడు చుట్టూ తిరుగుతుందని చెప్తే మరి చర్చి వాళ్ళు చంపేస్తారు కదా. గెలీలియోలాగా ఇతను భయపడకుండా ఇతను ఏం చేశాడంటే దాన్ని ఆ చర్చ్ ఫాదర్ కి అంకితం చేశాడు ఆ పుస్తకాన్ని. ఇంకా వాళ్ళు ఏం చేయలేక ఇక వాళ్ళు యాక్సెప్ట్ చేశారు ఆ థీరంని. అలాగా అన్ని మన నుంచి కనుక్కున్నారు. తర్వాత గుండ్రంగుంది భూమి అన్న విషయం కూడా వీళ్ళు ఎప్పుడో మేము కనుక్కున్నాం. మనం ఆల్రెడీ మనకు వరాహ అవతారంలో కనిపెట్టారు ఇట్లా భూమి గుండ్రగా ఉంది, అప్పుడే గోళంగా ఉంది, భూమిని మనం భూగోళం అంటాము, ఈ ప్రపంచాన్ని బ్రహ్మాండాలు అంటాము, ఈ గెలాక్సీలన్నీ కూడా మనం ఆల్రెడీ కనుక్కున్నవే. కానీ వీళ్ళు ఏంటంటే సైంటిస్టులు ఉన్న సత్యాన్ని కనుక్కున్నారు. వీళ్ళు చేసింది తక్కువ కాదు. కానీ మన శాస్త్రవేత్తలు చెప్పిన విషయాలనే వీరు మళ్ళీ చెప్పారు అంతే. మళ్ళీ వీళ్ళు ఏం చేశారు, కరెక్టే ఇగో మనకు నక్షత్రాలు ఉన్నాయి, ఇదిగో సూర్యుడు ఉన్నాడు, ఇదిగో బ్లాక్ హోల్స్ ఉన్నాయి. ఈ బ్లాక్ హోల్ మాట మనకు 500 years బ్యాక్ ఆయన పోతన మహాత్ముడు చెప్పాడు. లోకంబులు లోకస్తులు లోకేశులు తెగిన తుదిన లోకంబకు పెంచి కటి కవ్వలనెవ్వడు ఏకాకృతిని వెలుగును అతనిని సేవించును అని. అంటే ఈ లోకంలో ఉన్న జనాలు, ఈ లోకంలో ఉన్నటువంటి రాజులు వీళ్ళందరూ చనిపోయిన తర్వాత ఎవ్వడు మిగలకుండా ఒక దగ్గరికి వెళ్ళిపోయి డార్క్ ప్లేస్ లోకి వెళ్ళిపోతారు. అది చాలా చీకటి, అంటే గాఢమైనటువంటి చీకటిలో ఉంటుంది. ఆ గాఢమైనటువంటి చీకటిలో ఉన్నప్పుడు అన్ని వెళ్ళిపోతాయి, అన్ని నాశనం అయిపోయి అలా గాఢమైనటువంటి చీకటికి వెళ్తే ఈ బయట మాత్రం ఏదో ఒక వెలుతురు కనిపిస్తుంది. ఆ వెలుతురు ఎవరి ద్వారా వస్తుందో ఆయనను నేను పూజిస్తాను అని చెప్పాడు. మరి పోతన ఏమన్నా ఇంట్లో నుంచి వెళ్ళాడా ఆ రోజు ఇన్ని 100 సంవత్సరాల కింద? ఆయనకి ఏం తెలుసు అని అంత బాగా చెప్పాడు. లోకంబులు లోకస్తులు గజేంద్ర మోక్షంలో వస్తుంది మనకు. అది ఎక్కడి నుంచి వచ్చింది అది? మరి ఆ విషయాన్ని ఒక 20 ఏళ్ళ 10-12 ఏళ్ల కింద కనిపెట్టారు మన వాళ్ళు కూడా. ఏంటంటే బ్లాక్ హోల్ బయట అది ఉంటుంది అని. బ్లాక్ హోల్ అంటే కంప్లీట్ చీకటిగా ఉన్నటువంటి, బాగా డెన్స్ గా ఉన్నటువంటి అన్ని గ్రహాలను తనలోకి స్వీకరించేటటువంటి శక్తి అన్నమాట. ఉదాహరణకి ఇప్పుడు మన సూర్యుడు ఉన్నాడు అనుకుందాం. ఈ సూర్యుడు కూడా హైడ్రోజన్స్ 2 కలిస్తే హీలియం లాగా అవుతాయి. హీలియం లాగా అయినప్పుడు శక్తి బయటికి వెళ్ళిపోతుంది. ఆ శక్తి వస్తుంది, ఇప్పుడు మనకు వస్తుంది. కొన్నాళ్ళకు అన్ని హైడ్రోజన్స్ అయిపోయిన తర్వాత సూర్యుడికి శక్తి పోయి అతను వచ్చేసి బ్లాక్ హోల్ లో పడతాడు. ఎందుకంటే శక్తి పోయింది. సూర్యుడి పైన ఆధారపడ్డ నక్షత్రాలు గ్రహాలు ఇందులోకి వెళ్ళిపోతాయి. సో ఆ విధంగా మన వాళ్ళు ఎప్పుడో కనిపెట్టారు, వాళ్ళు ఇప్పుడు కనిపెడుతున్నారు. మంచిదే, వాళ్ళు కనిపెట్టడం తప్పని కాదు. కాకపోతే ముందు మనమే కనిపెడతాం. మళ్ళా తర్వాత ఈ ప్రపంచం అంతా నీళ్ళలోంచి వచ్చింది. మనం నారాయణ అంటే, నారము అంటే నీరు, ఆయనము అంటే ఆశ్రయము, నారాయణ అంటే నీళ్ళల్లో ఆశ్రయం ఉన్నవాడు, నీళ్ళల్లోంచి ఈ ప్రపంచం మొత్తం పుట్టింది అని మనం చెప్తాం. దానికి వాళ్ళు హేలి అని ఆయన కనిపెట్టాడు. ఈ ప్రపంచంలో ముందు నీళ్ళే ఉండేవి, తర్వాతనే ఇందులోంచి భూమి వచ్చింది అని చెప్పేసి కనిపెట్టాడు. ఇప్పుడు మేము చాలా చోట్ల తిరగడానికి ఇక్కడికి వెళ్తే వేరే దేశాలలో కూడా అక్కడ చూపిస్తారు, ఇదిగో ఇంతకు ముందు నీళ్ళు ఇందులోంచి వెళ్ళినట్టుగా గుర్తులు అని చెప్పి చూపిస్తారు అనమాట. నీళ్ళ ప్రవాహం ఉన్నటువంటి గుర్తులు ఇవన్నీ కూడా. అంటే దీన్ని బట్టి కూడా ఉంది కదా సార్, తోకచుక్క. అయితే ఇప్పుడు ఇక్కడ నేను చెప్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆయన ఎప్పుడో భూమి నీళ్ళలోంచి వచ్చింది అని చెప్పి చెప్పగలిగాడు. సో కాబట్టి శాస్త్రవేత్తలు కూడా మనం కనిపెట్టిన విషయాలను వాళ్ళు కనిపెడుతున్నారు. మరి ఇవన్నీ ఎక్కడ తెలుసుకుంటున్నాం మనము? మన విష్ణు సహస్రనామంలో తెలుసుకుంటున్నాం. అటువంటి పరమ పవిత్రమైనటువంటి విష్ణు సహస్రనామాన్ని ఎట్లా తెలుసుకోవాలి? చాలా స్లోగా, చాలా మంచిగా తెలుసుకోవాలి. ఇక ప్రారంభించుకుందాం. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం.
శ్రీకృష్ణ వందే జగద్గురుం జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు అత్యంత ఉన్నతమైనటువంటి జ్ఞానమైనటువంటి విష్ణు సహస్రనామం గురించి తెలుసుకుంటున్నాం. విష్ణువు అంటే భగవంతుడు అని మీనింగు. సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి వ్యక్తిని విష్ణువు అంటారు అన్న విషయాన్ని తెలుసుకున్నాం. విష్ణువు అంటే పాల సముద్రంలో పడుకునే విష్ణుమూర్తి కాకుండా విష్ణువు అంటే ప్రపంచమంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి ఒక చైతన్య శక్తి. ఏ శక్తి అయితే మన అందరిలో వ్యాపించి మనం అన్ని పనులు చేసేలాగా చేస్తుందో అదే విష్ణువు. ఆ విష్ణువు గురించి ఎన్ని రకాల శ్లోకాలు తెలుసుకున్నాం, అత్యద్భుతమైనటువంటి శ్లోకాలు తెలుసుకుంటూ 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 చివరికి మనము 37వ శ్లోకము సగం చెప్పుకున్నాం కాబట్టి అదొక్కటి పూర్తి చేస్తే మనం చెప్దాం అనుకున్న సిలబస్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఈ 2 వారాలకు ఇది చెప్పిన తర్వాత మళ్ళీ మనం మొత్తం వెనక్కి రివిజన్ చేసుకుంటూ వెళ్తాం. ఇది ఒక 2-3 వారాల పాటు జరుగుతుంది. ఆ తర్వాత ఒక చిన్న క్విజ్ కూడా పెడతాను అని చెప్పేసి చెప్పాను. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనము 38వ శ్లోకం నుంచి ప్రారంభించుకుంటాం. అంటే సుమారుగా ఫిబ్రవరిలో మళ్ళీ మనకు 38వ శ్లోకం నుంచి వస్తుంది. కాబట్టి వచ్చే వారము 3 వారాల పాటు మనకు రివిజనే నడుస్తుంది. ఎందుకు ఇంత గట్టిగా చెప్పడానికి కారణం ఏంటి? లలిత సహస్రనామం లాగా టకటకటకటగా 54 వారాలలో పూర్తి చేసేయచ్చు కదా. అంటే లలిత సహస్రనామం చాలా కష్టమైనది. అది ఎన్నిసార్లు చెప్పినా మన సూపర్ స్టార్ కృష్ణలాగా వాడు ఫస్ట్ టేక్ లో ఎలా చెప్తాడో ఆయన 100 టేకులు చెప్పినా అలాగే చెప్తాడు. మా అమ్మ చచ్చిపోయింది లత, మా అమ్మ చచ్చిపోయింది అదే అంటాడు. అలాగే నేను ప్రేమిస్తున్నాను లత, నేను ప్రేమిస్తున్నా, ఆ రెండు ఒకేలాగా ఉన్నాయి, ఏం పెద్ద తేడా లేదు. అట్లుంటది మనకు. లలిత సహస్రనామము ఎంత కష్టమైనదో మనం చూసుకుందాం. కాబట్టి అలా కాకుండా విష్ణు సహస్రనామంలో మనం ఏంటంటే ఇవి తెలుసుకున్నవి ఇవన్నీ గనక మళ్ళీ వెనక్కి వెళ్తే మనం వేదాలలో తెలుసుకున్నటువంటి పురుష సూక్తం కావచ్చు, శ్రీ సూక్తం కావచ్చు, మొదట్లో నేర్చుకున్నటువంటి ఇంద్ర సూక్తం కాదు, అగ్ని సూత్రం కావచ్చు, ఇవన్నీ కూడా మనకు రివిజన్ అయినట్టు అవుతుందని మళ్ళీ మొదటి నుంచి వెనక్కి వెళ్తున్నాం అన్నమాట. ఇవన్నీ ఈ 350 నామాలని మనం ఇవాళ శ్లోకం డీటెయిల్ గా తెలుసుకొని తర్వాత ఇవాళ కూడా కొద్దిసేపు రివిజన్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. కాస్త ఓపిక్గా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు నేర్చుకుంటున్నది వేదం. ప్రపంచంలో చాలా ఉన్నాయి కదా సార్, ఏమేమి నేర్చుకోవాలా? ఏం లేదు. పారాయణ కోసం అని చెప్పేసి ఆదిత్య హృదయం ఉంది, విష్ణు సహస్రనామం ఉంది, లలిత సహస్రనామం ఉంది. సరే, వేదంలో మీరు ఏది నేర్చుకున్నా కూడా అది పారాయణకు అనుకూలమైనటువంటిది. అయితే పారాయణతో పాటుగా దాని అర్థం కూడా తెలుసుకుంటే భక్తి పెరుగుతుంది. ఇంకా చాలా రకాల పారాయణలు ఉన్నాయి కదా, మీ సమయాన్ని బట్టి నేర్చుకోండి. ఇప్పుడు మనం నారాయణీయం నారాయణీయం లోపల భాగవతం ఉంది కాబట్టి భాగవతం అనేది మనకు పూర్తి స్థాయి భగవంతుడి తత్వం కాబట్టి అది కూడా మనం నేర్చుకుంటున్నాం. అది కూడా అర్థసహితంగానే చెయ్యాలి. ఇది మాత్రం కొద్దిగా గుర్తుంచుకొని అందరూ కూడా ముందుకెళ్ళండి. అశోక స్థారణ ఎవరైనా చెప్తారా? ఒకసారి శ్లోకం చదవండి, నాకు నోటికి రాదు. ఎవరికైనా నోటికొచ్చా? శౌరిర్జనేశ్వరః అనుకూలస్య తావత్తః పద్మే పద్మనిభేక్షణః. వెరీ గుడ్. ఇది ఒక్కసారి మనము కొద్దిగా గత వారం కొన్ని తెలుసుకున్నాము, ఈ వారం రివిజన్ చేసుకొని ఈ శ్లోకాన్ని పూర్తి చేసుకొని వెనక్కి వెళ్దాం. అశోక అంటే సింపుల్ గా చెప్పాలంటే శోకం లేనివాడు. అయితే శోకము అనేది కాదు, శోకము అనే దానికి ఏమంటారంటే ఊర్మి అని అంటారు అనమాట. ఊర్మి మనకి ఎలా అయితే షట్ వికారాలు ఉన్నాయో షట్ ఊర్ములు అని ఉంటాయి అన్నమాట. ఓకే, అశోక లోపల ఏవైతే ఉంటాయో ఈ ఊర్ములు అనేటువంటి చాలా కష్టమైనటువంటివి, మనకు చాలా కష్టమైనటువంటివి. ఏంటి ఈ ఊర్ములు? ఏంటి అంటే ఉరుము కాదు, ఊర్మి, ఊర్ములు అంటారు. షట్ ఊర్ములు. ఏమున్నాయి షడూర్ములు అంటే ఇవన్నీ లేనివాడు భగవంతుడు అన్నమాట. ఇవన్నీ ఏంటి చూద్దాం ఇప్పుడు. ఇవి మనకున్నాయా లేదా చూద్దాం. శోకము అందరికి ఉన్నదేనా లేదా? శోకము ఎంతో కొంత ఉన్నదే కదా. ఒక్కడికి డబ్బు ఎక్కువ ఉంది, మనకు లేదు. ఏడవాలా లేదా చెప్పండి? తర్వాత నెక్స్ట్ మోహము అంటే మితిమీలినటువంటి ప్రేమ అనేది ఒక అర్థం అయితే, ఇంకోటేమో లేనిది ఉన్నట్టుగా అనుకోవడం, ఉన్నది లేనట్టుగా అనుకునేటటువంటి మాయలోకి లీనం అయిపోవడాన్ని మోహం అంటారు. మనం నిన్న వాల్మీకి దీని గురించి తెలుసుకుంటూ లవకుశులు వచ్చినప్పుడు ఏమన్నారు వాళ్ళందరూ కూడా, అక్కడ ఉన్నటువంటి ఋషులందరూ కూడా, ఈ చిన్న పిల్లలు మన అందరినీ కూడా మోహ జాలం లోపల బంధించేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి అందరూ బాధపడతారు అన్నమాట. మీరు మనల్ని మోహ జాలంలో బంధించేసేలాగా ఉంది అని చెప్పేసి. ఆ మోహము అంటే ఏంటంటే బల్లమాలినటువంటి ప్రేమ. అది శాశ్వతం కాదు. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రేమ ఏదైతే ఉందో ఇది శాశ్వతం కాదు. మనం అనుకున్నాం కన్వ మహర్షి శకుంతలను వదిలేటప్పుడు ఎంత ఏడుస్తాడు, అంత తెలిసిన వాడు కూడా. కాబట్టి మోహం నుంచి బయటపడడం అనేటటువంటిది చాలా కష్టం. సో కాబట్టి శోకంతో పాటుగా మోహం అనేటటువంటిది కూడా మనకు చాలా బాధ పెడుతుంది అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. ఇక నెక్స్ట్ ఏంటంటే ఆకలి దప్పులు. ఇవి ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఉన్నవే.
చచ్చేదాకా ఇవి తప్పవు. ఆకలి, దప్పిక, ఇవి బేసిక్ మినిమం. ఇది కూడా అన్ఫార్చునేట్లీ ఊర్మి. ఇక లాస్ట్ 2 అయితే ఘోరాతి ఘోరం, ముసలితనము, చావు. ఎవరన్నా మొత్తం చెప్పండి, 6 చెప్పండి. శోకము, మోహము, ఆకలి దప్పులు, ముసలితనము, చావు. కరెక్ట్. ఈ 6 లేనటువంటి వాడు అశోకుడు. ఈ 6 లేనివాడు అశోకుడు. అంటే 1, 2 కాదు, ఈ 6 ఉండవు. భగవంతుడికి ఇవన్నీ ఉండవు, మనకుంటాయి. ఎందుకుంటాయి? మనం ఇవన్నీ కూడా తెచ్చిపెట్టుకున్నటువంటివి. తెచ్చిపెట్టుకున్నటువంటివి అంటే ఏంటి మీనింగ్? మనంతట మనము కావాలని బంధాలని మన మీదకి తెచ్చేసుకున్నాం. ఈ బంధాలను అన్నింటినీ కూడా మన మీదకి తెచ్చుకున్నాం. అందువల్ల ఏమవుతుందంటే ఈ కష్టాలన్నీ కూడా వస్తున్నాయి. కానీ భగవంతుడికి ఇటువంటి బంధాలు ఏం లేవు. కాబట్టి అందువల్ల ఏమవుతుందంటే ఈ 6 రకాల ఇబ్బందులు లేనటువంటి వాడు భగవంతుడు అని ఒక అర్థం, ఒక మీనింగ్. అశోక అంటే సింపుల్ మీనింగ్ చెప్పుకోవాలంటే శోకం లేనివాడు. భగవంతుడికి బంధాలు లేవు కాబట్టి శోకాలు లేవు. బంధం ఉన్నప్పుడే శోకం ఉంటుంది. సింపుల్ మీనింగ్ అంటే అట్లా తీసుకోండి, మీకు ఎలా జ్ఞాపకం ఉంటే అలాగా. కానీ నా పర్సనల్ ఒపీనియన్, ఈ 6 రకాల వాటిని కూడా శోకంలోనే అంటారు. అంటే శోక కారణములు, యాక్చువల్ గా శోకంలో అన్నారు శోక కారణాలు. శోక కారణాలు ఏంటంటే అనవసరంగా బాధపడడం అంటే శోకము. అంటే చింతా శోకంలో అంటారు కదా, ఘోరంగా ఏడవడం, బోరున వదినా ఏడుస్తుంది. ఏమైంది అంటే, చూసినావా మామగారు ఏం చేశారు, నువ్వు చూసినావా, మేము ఇద్దరం కోడళ్ళం కదా. అవును, ఇద్దరం కోడళ్ళం, కరెక్ట్. ఏమైంది? ముగ్గురం కోడళ్ళం. ముగ్గురు కోడలు. ఏమైంది ఇంతకి? ఆమెకేమో 1000 రూపాయల చీర పెట్టాడు పెద్ద ఆమెకి, రెండో ఆమెకి 1000 రూపాయల చీర పెట్టాడు, నాకు 999 రూపీస్ చీర పెట్టాడు. ఓ అని ఏడుస్తా ఉంటది అన్నమాట. పూర్ణ ₹1 డిఫరెన్స్ కదా. అంటే అట్లెట్లా డిఫరెన్స్? ముగ్గురం సమానం అని. ఇది శోకం అంటారు. దీన్ని శోకం అంటారు అనమాట. సో ఇలాగా చాలా మంచి అర్థాన్ని తెలుసుకున్నాము అశోక అని. ఇక తారణం మనం చాలాసార్లు తెలుసుకున్నాము. తారణము అంటే తారణః, తారణుడు, తారణః అంటే తారణుడు అంటే ఏంది? ఈ సంసారం అనేటటువంటిది మనకు బంధం. అంటే ఇది వదులుచుకోలేని బంధం. ఎందుకంటే సంసారంలో మనకి ఏం కావాలనిపిస్తుంది? డబ్బు కావాలనిపిస్తుంది, హోదా కావాలనిపిస్తుంది, పేరు కావాలనిపిస్తుంది, బంధాలు, స్నేహితులు, బంధువులు వీళ్ళందరూ కావాలనిపిస్తుంది, సమాజంలో మంచి గుర్తింపు కావాలనిపిస్తుంది. ఇవన్నీ లేనప్పుడు మనము బాధపడేటటువంటి అవకాశం ఉంది. పిల్లలు ఉన్నంత వరకు బాగుంటుంది. పిల్లలు ఏదైనా వేరే ఊరు వెళ్ళినప్పుడు బాధ. మళ్ళీ వేరే ఊరు వెళ్ళినా పర్వాలేదు, రోజు కాల్ చేసి మాట్లాడితే ఓకే. కానీ వాళ్ళు కాల్ చేయకపోతే ఇంకా బాధ. అక్కడికి వెళ్ళి మనల్ని మర్చిపోతే ఇంకా బాధ. నాకు తెలిసిన ఒక ఆయన ఉండేవాడు, నేను మీకు ఇంతకుముందు చెప్పుకుంటాను. మా ఫ్రెండ్ వాళ్ళ పెదనాన్న అన్నమాట ఆయన. ఈయన వెళ్ళి ఆ పెదనాన్నని కలిసి వస్తూ ఉండేవాడు. వెళ్ళి చూస్తే మంచి ఇల్లు కట్టాడు. బోలెడన్ని బెడ్రూమ్లు, 5-6 బెడ్రూమ్లు పెట్టుకున్నాడు. ఎందుకంటే తనకి 2 బెడ్రూమ్లు, పిల్లలు వస్తే 3 బెడ్రూమ్లు అది పెట్టాడు. పైన రెంట్కి ఇచ్చేసుకున్నాడు. ఇవన్నీ కూడా తన పిల్లల కోసం కట్టించుకున్నాడు. అలా ఎదురు చూస్తూ ఉండేవాడు. 4 ఏళ్ల తర్వాత పిల్లలు వస్తారు. ఆ పిల్లలు కూడా తల్లిదండ్రుల మీద ప్రేమతో రారు, ఒకసారి ఇండియాకి రావాలి కదా అని వస్తారన్నమాట. వచ్చినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు వచ్చి వీళ్ళతో ఉన్న వీళ్ళకేమో సంతోషం, ఆ పిల్లలు అలా ఇలా అటు ఇటు తిరుగుతుంటే చాలు వీళ్ళకి, అంతే. వీళ్ళేం ఆశించరు కూడా. వచ్చిన జై శ్రీరామ్. ఆ వచ్చిన 4 weeks లో కూడా వాళ్ళు ఏం చేస్తారు? ఒక వారం ఏమో తిరుపతికి వెళ్తారు, ఇంకో వారము శ్రీశైలం, ఇంకో వారం షిరిడి, ఇంకో వారం ఫ్రెండ్స్ తోటి పార్టీలు. అంతా అయిపోయిన తర్వాత ఇక అమ్మ నాన్నగా వెళ్తా అని వీళ్ళకి పాపం వచ్చాడు పిల్లలు మనవడు మనవరాలు అనుకునే లోపల వెళ్ళిపోతారు, అయిపోయింది. సో ఈ విధంగా ఏంటంటే పాపం ఎదురు చూస్తూ మొన్న ఆయన పాపం చనిపోయారని చెప్పాడన్నమాట మా ఫ్రెండ్. ఎంత బాధ వేసిందో, పిల్లలు రారు అది ఇది అని చెప్పేసి ఆ రెంట్కుంటాడు కదా, అతనే వీళ్ళకి చాలా సేవ చేస్తుండేవాడు. సో కాబట్టి ఏమవుతుందంటే ఈ సంసారంలో మనము సత్యాన్ని గుర్తించుకోకపోవడం వల్ల దుఃఖం వచ్చింది. ఆయన తనకంటూ ఒక పనిని పెట్టుకొని ఉంటే, ఒక అవగేషన్ పెట్టుకొని ఉంటే ఏమయ్యేది? ఈ గొడవ ఉండేది కాదు, ఈ బాధ ఉండేది కాదు ఆయనకి. తనకంటూ సరైనటువంటి మార్గాన్ని ఇది చేసి ఇదంతా కూడా కాదు, ఎవరి జీవితాల్లో వాళ్ళు అలా కొనసాగాల్సిందే అని చెప్పి అలా పిల్లల కోసం ఎదురు చూస్తూ, శబరి గనక రాముడి కోసం ఎదురు చూసిన రేంజ్ లోపల ఎదురు చూస్తా కూర్చుంటే ఎప్పటికీ జీవితము వెళ్ళాడుతుంది. అందుకనేది మొదట్లోనే కనుక ఇదంతా కూడా అసత్యము అని చెప్పేసి తెలుసుకుంటే మనం ముందే దారికి వస్తాం. ఆ తెలియడానికి ఉపయోగపడేటటువంటిది భగవంతుడి యొక్క నామము. ఆ భగవంతుడు ఎవరైతే ఉన్నాడో ఆయన్ని కనుక పట్టుకుంటే ఈ సంసారం అనేటటువంటి సాగరం నుంచి మనని తరింప చేసేవాడు తారణుడు. అర్థం కాని వాళ్ళు అడగండి ఒకసారి, ఆప్తాను. అశోక గాని తారణుడు గాని అర్థం కాని వాళ్ళు అడగండి. షడూర్ములు ఇంకొకసారి చెప్పండి సార్, ఏవేవన్నీ? ఏడుపు మొదటిది, రెండవది మోహం,
ఏడుపు అయిపోయింది, మోహం అయిపోయింది. తర్వాత ఆకలి, దప్పిక, తర్వాత ముసలితనము, సావు. ఓకే. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? అడగాలి అడగాలి అడగాలి. తారణుడు మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. అంటే ఏంటమ్మా? తారణుడు అనే దానికి మళ్ళీ ఒకసారి చెప్పరా? అంటే ఒక్క మాటలో చెప్పాలంటే తరింపజేసేవాడు. తరింపజేయడం అంటే ఏంటి? ఈ సంసారం అనేటటువంటి బంధం నుంచి తార అంటే ఏంటి? దాటడం. తేరికే ఆ డూబుకే చల్ పార్ జానా హే పార్ జానా హే అంటే తరింపజేయడం. తరింపజేయడం తారక మంత్రం, రాముడిది తారక మంత్రం అంటారు, తరింపజేసే మంత్రం. తరింపజేయడం అంటే ఏంటి? సంసారం అనేటటువంటిది ఏదైతే ఉన్నదో ఇందులోపల మనకు ఒక తెప్ప కావాలి. ఈ తెప్ప దొరికితే గానీ మనం ఈ సంసారం అనేటటువంటి దీంట్లోంచి, భవసాగరంలోంచి మనం దాటలేము. ఆ దాటింపజేసేవాడు భగవంతుడు. ఎందుకంటే మనం ఏమనుకుంటాం, మనకేవో ఈ బంధాలలో వాటిలో ఇరుక్కొని బయటికి రావడానికి ఇష్టపడం. కానీ భగవంతుడు నామం పట్టుకుంటే అత్యంత సులభంగా బయటికి వెళ్ళిపోగలుగుతాం. ఇప్పుడు ఉదాహరణకి చనిపోయిన తర్వాత వైతరణి నది దాటాలని కంపల్సరీ. కానీ భగవంతుడు సహాయం తీసుకుంటే ఆయన ఒక ఆవు తోకిచ్చేసి జంప్ జంప్ అంటాడు, వెళ్ళిపోతాం. మనం అవతారంలో గాలిలో ఎగిరినట్టుగా వెళ్తాం అన్నమాట. అలాగా. సో అది భగవంతుడి యొక్క నామం పట్టుకుంటే తొందరగా మనకు వీటిలోంచి బయటకు వచ్చేస్తాం. తరింపజేయడం అంటే ఏంది? ఇవన్నీ ఎక్కడున్నావు అక్కడే ఉంటాయి. కాకపోతే మనం అందులోంచి తరింపబడతాం. మనకు తెలిసిపోతుంది. అసత్యము అని తెలిసినప్పుడు ఎందుకు ఏడుస్తాం మనం? ఏదైతే సత్యమో అప్పుడే ఏడుస్తాం మనం. అసత్యము అన్నప్పుడు ఎందుకు ఏడుస్తాం? అదన్నమాట. అలా తరింపజేసేవాడు తారణుడు. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? చేతులు లేపండి. ఏంటంటే మనం గ్రూప్ ప్రాపర్టీస్ మార్చాము, అందువల్ల అందరూ కూడా రెడ్ లో ఉన్నారు. ఎవరైనా మాట్లాడాలి అంటే హ్యాండ్ రైజ్ చేయండి, నేను చేస్తాను, అన్మ్యూట్ చేస్తాను. సంసార బంధం అంటే జనన మరణాలని వస్తుందా, లేకపోతే మన రిలేషన్స్? మన బంధం, కేవలం బంధం నుంచి రిలీజ్ చేయడం అని వస్తుంది. సంసార బంధాలు కాకుండా ఇప్పుడు మీరు చెప్పిన జనన మరణాలని రిలీజ్ చేసేదాన్ని తారహ అంటారు. తర్వాత పదం అది తారహ అంటారు. అంటే జన్మ మృత్యు జరా వ్యాధి అనేవైతే మన 4 సహజ లక్షణాలు ఉన్నాయో వాటి నుంచి దాటించేవాడిని తారహ అంటారు. అశోక స్థారణ స్థారహ అనేది అయితే అంటామో ఆ స్థారణ, అది సాలేదు, అక్కడ విసర్గ తీసేసి సాబెట్టేవంతే. అశోక తారణ తారహ. తారణ అంటే ఏమని చెప్పుకున్నాం మనము? సంసారం అనేటటువంటి సముద్రం నుంచి దాటించేవాడు. సింపుల్ గా అంటే బంధాల నుంచి మనల్ని తీసుకెళ్లిపోయేవాడు. తారహ అంటే ఏంటి? మనకున్నటువంటి సహజంగా జన్మ మృత్యు జరా వ్యాధి అని ఏవైతే చెప్పుకుంటామో వీటి నుంచి దాటించేవాడు. అది అంటే వీటి నుంచి దాటించడం అంటే అవి ఉండక తప్పదు మనకు, కానీ అవంటే ఉన్నటువంటి భయాన్ని తొలగిస్తాడు. జనరల్ గా చాలా మందికి మృత్యు భయం ఉంటుంది, ఎవరికైనా కూడా ఉంటుంది. అంటే నా స్టూడెంట్స్ కి మృత్యు భయం లేదు, ఎందుకంటే ఎలాగో తెలుసు అందరికి చిత్రగుప్తుడి బ్యాచ్ మేము, చిత్రగుప్తుడు అక్కడ నోట్ చేస్తాడని తెలుసు కాబట్టి ఎవ్వరు పెద్దగా ఇదవడల్లా. సో జనరల్ గా ఏమవుతుందంటే జన్మ అన్నా, మృత్యు అన్నా, జర ముసలితనం అన్నా, వ్యాధి రోగాలన్నా భయపడతారు జనరల్. ఈ భయాన్ని తొలగించేవాడు తారహ. తారనహ అంటే ఎవరు? సంసారంలో ఉన్న బంధాల నుంచి మనల్ని తప్పించేవాడు, సంసార మాయ నుంచి తప్పించేవాడు తారణ. కానీ జన్మ మృత్యు జరా వ్యాధులు అనే వాటి నుంచి భయం తప్పించేవాడు ఎవరైతే ఉంటాడో అతడు తారహ. 3 తెలుసుకున్నాం మనం ఇప్పటి వరకు. అశోక, తారణః, తారహ. చెప్పండి ఎవరైనా, ఏం చెప్పుకున్నాం మనం ఇప్పటి వరకు? అశోకః, తారణః, తారహ. తారహ అంటే ఎవరైనా జవాబు చెప్పండి. జన్మ మృత్యు జరా వ్యాధి అనే భయాన్ని, జన్మ మృత్యు జరా వ్యాధుల నుంచి దాని భయం నుంచి పోగొడతాయి. ఆ భయం నుంచి పోగొడతాడు. మరి తారణః అంటే సంసార బంధం నుండి తరింపచేసేవాడు తారణః. అంటే తరింపజేసేవాడు. దేని నుంచి తరింపజేసేవాడు? సంసారపు బంధముల నుంచి, సంసారం అనే సముద్రము నుంచి మనల్ని దాటించేవాడు ఎవరు? తారణః. తారహ అంటే ఏంది? జన్మ మృత్యు జరా వ్యాధి అనేటటువంటి వాటి యొక్క భయాన్ని తగ్గించేవాడు. ఎందుకంటే అవి తప్పవు, ప్రతి ఒక్కరికి తప్పవు అవి, కాబట్టి అవంటే అట్లీస్ట్ భయం తగ్గిస్తాడు. మొదటిది ఏంటి? అశోక. అశోక అంటే 6 ఊర్ములు లేనటువంటి వాడు భగవంతుడు, ఇవన్నీ లేనటువంటి వాడు భగవంతుడు అని చెప్పేసి తెలుసుకున్నాం. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి, లేకపోతే ముందుకెళ్దాం. ఓకే సార్, అశోక అంటే జయ శ్రీకృష్ణ. అశోక అంటే సార్ జయ శ్రీకృష్ణ. ఇప్పుడు మీరు అన్నది అశోక అంటే ఈ 6కి అతీతంగా ఉన్నవాడు. ఎవరికైతే భయము, మోహము, ఆకలి, దప్పిక,
ఆ తర్వాత వృద్ధాప్యం నుంచి, తర్వాత మృత్యు నుంచి మరణ భయం 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 లేనివాడు కాదు, అంటే భయం కాదు, ఇవేవి అతను లేనివాడు. అశోకుడు. శోకము లేని అచ్చా, అశోకుడు అంటే ఇవేవి లేనివాడు, అచ్చా, ఇవన్నీ లేనివాడు. అంటే ఏడుపు కానీ, ఓకే ఓకే ఏడుపు లేదు భగవంతుడికి, ఓకే మోహం ఓకే లేదు ఓకే భగవంతుడికి, ఆకలి లేదు భగవంతుడికి, దప్పిక లేదు భగవంతుడికి, ముసల్తనం లేదు భగవంతుడికి, మరణం లేదు భగవంతుడికి. ఇవి లేవు. కానీ మన విషయం వచ్చేసరికి తారహ ఇద్దరు వచ్చారు, మనల్ని ఈ తరింపజేయాలి. అన్నిటికీ అతీతం. అతీతం అనే అన్నా ఓకే, అవి లేనివాడు అతీతం ఓకే, ఏమనొచ్చు, తప్పేం లేదు. ఓకే, ఓకే తారహ అనే దాంట్లో కూడా వేరు, ఓకే సార్, మనని ఓకే సార్. ఈ మనలాంటి వాళ్ళను తరింపజేసేవాడు. తారహ అంటే ఏంటి? అశోక మనలో ఉన్న ఈ అంటే జన్మ నుంచి అశోక అంటే ఈ షట్శోకాలు లేనివాడు. అశోక అంటే శోకములు లేనివాడు. అవును, ఆ 6 శోకాలు లేనటువంటి వాడు, షడూర్ములు లేనివాడు. ఎవరో చేతులు లేపమన్నారు, వాళ్ళ చేతులు లేపారు, వాళ్ళందరికీ నేను అన్మ్యూట్ చేశాను. చెప్పండి ఎవరైనా మాట్లాడాలంటే. ఏం లేకపోతే ముందుకెళ్తాను. భగవద్గీతలో శ్లోకం ఉంది కదండి, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాన దర్శనం. అవును, ఆ శ్లోకం చెప్పండి మీనింగ్. ఇప్పుడు మనం ఇది చూసుకుందాం, ఓకేనా? అది ఏం లేదు, అదైనా కూడా సిమిలర్ మీనింగ్, వాటి అన్నిటి నుంచి తరింపజేయాలి అనే మీనింగే వస్తుంది. ఓకే, ఈ 3 నామాలలో ఏదన్నా అర్థం తెలియకపోతే ఒకసారి అడగండి. ఓకే, తర్వాతది శూరహ, శూరహ శౌర్య. శూరుడు అంటే ఎవరు అంటే, మనకు మామూలుగా డైరెక్ట్ మీనింగ్ అందరికీ తెలుసు, అతను వీరుడు, ధీరుడు, శూరుడు అని చెప్తాం కదా, అది డైరెక్ట్ మీనింగ్. శూరుడు అంటే ఎవరంటే, ఎవరైతే బాగా పరాక్రమం చూపిస్తాడో అతను శూరుడు. అయితే పరాక్రమవంతుడు అని చెప్పడానికి ఇవన్నీ ఎందుకు చెప్పాల్సిన అవసరం ఉంది? కాబట్టి వేరే అర్థం ఏదో ఉండాలి. 4 పురుషార్థాలని సాధించినటువంటి, అంటే ఈ పురుషార్థాలు భగవంతుడికి అవసరం లేదు, 4 పురుషార్థాలు తన లోపల పూర్ణంగా ఉన్నాయి. ఎవరైతే 4 ధర్మార్థ కామ మోక్షాలని పూర్తిగా అతీతంగా ఉంటారో వాళ్ళని శూరులు అంటారు. ఇప్పుడు నేను శూరుణ్ణి అన్నాను అనుకోండి, అంటే నేను కత్తి యుద్ధం చేస్తానో, కర్ర యుద్ధం చేస్తానో కాదు. ఇక్కడ నేను ఏమి చేస్తాను? ధర్మము, అర్థము, కామము, మోక్షము అనేటటువంటి 4 పురుషార్థాలను సాధించిన వాడిని అయితే నేను కూడా శూరుణ్ణే. ఇప్పుడు నేను భగవంతుడిలాగా మారడానికి ఈ ప్రయత్నం అంతా. భగవంతుడిలాగా మారాలి అంటే ఏం చేయాలి? మన లోపల ధర్మము, అర్థము, కామము, మోక్షము మారితే ఈ 4 సాధిస్తే వాడు హిందువు. ఈ 4 సాధించిన వాడు భగవంతుడిలో కలిసిపోతాడు. ఒకసారి చెప్పండి, ఏమవుతాడు? ఏం సాధించాలి? ఒక వ్యక్తి ఏం సాధించాలి? ఏమవుతాడు? ధర్మార్థ 4 పురుషార్థాలకి అతీతంగా సాధించిన వాడు శూరుడు సూర్యుడు అవుతాడు. పరాక్రముడు వాడు శూరుడు. దానివల్ల ఏమవుతుంది? నిజమైన హిందువు ఈ 4 చేయవలసిందే. నువ్వు హిందువా అని ఎవరన్నా అడిగితే అవునండి మేము హిందువులం. ఎందుకు అంటే నేను ఆలయానికి వెళ్ళి పారాయణం చేస్తానండి, తర్వాత పిచ్చి డాన్సులు ఉంటాయి, ఆ పిచ్చి డాన్సులు చేస్తానండి అంటే దెన్ యు ఆర్ నాట్ హిందూ. హిందూ అంటే ఎవరు అంటే ఈ 4టిని సాధించడానికి ఇష్టపడేటటువంటి వాడు. ఎవరైతే ఈ 4 సాధించాలని కోరికుంటుంది, సాధించడానికి మెల్లమెల్లగా జీవితంలో ఒక్కొక్క అడ్డు తొలగించుకుంటూ. ఇప్పుడు మనం ఏం చేసుకున్నాము? జీవితం అనేటటువంటిది చాలా ఛాలెంజెస్ మనకి ఇస్తూ ఉంటుంది. ఎన్నో ఛాలెంజెస్, 1, 2 ఎన్ని ఛాలెంజెస్ జీవితంలో. ఎంతో స్ట్రగుల్ అవుతూ ఉంటాం జీవితం లోపల. ఎంతసేపు కూడా సహనం లేదు, ఓపిక లేదు, బాధ, పనులు అవుతాయో లేదో తెలియదు, కుంటుపడతాయి, ముందుకెళ్తున్నాము అనుకునే లోపల వెనక్కి వెళ్తాము. ఇలాగ ఎన్నో రకాల కష్టాలతోటి జీవితం అంతా కూడా నిస్సత్తువతోటి, బాధతోటి ఉంటాము. అవి ఉండకూడదు. అవి ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం ధర్మార్థ కామ మోక్షాలని సాధించలేము. జీవితంలో ఉన్నటువంటి సమస్యలను ఎదుర్కోవాలి అంటే ఆనందం ఒక్కటే మార్గం. నీకు ఆనందం ఉన్నది అంటే అన్నింటినీ ఎదుర్కోగలుగుతావు. ఆనందం ఎందుకు ఉండాలి? ముందు ఒక క్వశ్చన్ వేస్తాను, ఆనందం ఎందుకు ఉండాలి? ఎందుకంటే మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, ఎందుకంటే కోట్లాది మంది ప్రపంచంలో ఉన్నారు. ఆ కోట్లాది మందిలో మనమే ఎందుకు ఇలా ఇంటర్నెట్ చూడగలుగుతున్నాం? మనమే ఎందుకు ఇంత సెక్యూర్డ్ గా మోడీ గారి గవర్నమెంట్ లో ఉండగలిగాం? నిజం చెప్పాలంటే ఎంతసేపు చెప్పండి, ఒక్కడెవడన్నా వచ్చేసి ఒక్క మిసైల్ వేసాడంటే, ఒక బాంబు వేసాడంటే అయిపోయింది. గూగుల్ చాట్ లో ఏమైంది మాకు హైదరాబాద్ లోపల? లుంబిని పార్క్ లో ఏమైంది హైదరాబాద్ లోపల? ఏం జరిగింది? నేనేదో చాలా డబ్బున్న వ్యక్తిని అనుకొని టైటానిక్ ఎక్కారు అందరూ. ఆ రోజుల్లో అత్యంత రిచ్ పీపుల్ మాత్రమే టైటానిక్ ఎక్కడానికి అర్హత ఉండేది. అందరూ మొత్తం మునిగి ఎట్లా చనిపోయారు? అంతమంది ఎలా చనిపోయారు? సో కాబట్టి ఇక్కడ మృత్యు అనేది ఎవరినైనా కూడా కబలిస్తుంది. కాబట్టి అందువల్ల ఏంటంటే ఆ మృత్యు వచ్చే వరకు ఈ ప్రపంచంలో ఉన్న టెన్షన్ మనకు ఒకటే,
మృత్యువు. ఆ మృత్యువు వస్తే అది కూడా టెన్షన్ లేదు, మృత్యువు అమృతంగా మార్చుకోవాలి మనం. ఆ మృత్యువు వచ్చే లోపల ఎంత సాధన చేసుకోవాలో అంత సాధన చేయాలి. అయితే ఎందుకు మృత్యు వచ్చినప్పుడు కదా సార్ అప్పుడు చూసుకుందాం అంటే బాగుంటుందా? మీరు ఒక్కసారి చెప్పండి. అది కూడా కరెక్ట్ కదా, ఇప్పటి నుంచే చేయడం ఎందుకు? మృత్యు వచ్చినప్పుడే చూసుకుంటే బాగుంటది కదండి. ఎవరైనా జవాబు చెప్పండి. ఎందుకు ఇవన్నీ? మృత్యు అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు కదా సార్. అప్పటికప్పుడు రాదు. మృత్యు సాధన ఎప్పుడు ఉంటేనే వస్తుందో అప్పుడు తెలియదు లాస్ట్ సార్, మూమెంట్ లో వస్తుంది కదా సార్. వస్తుందో తెలియదు. సో ప్రిపేర్డ్ గా ఉండాలి మనం. సాధనతో కొడుకు పేరు పిలిచి మోక్షాన్ని పొందాడు అజామిలుడు. మొదటి నుంచి ఆ నారాయణ అనే నామాన్ని చేయబట్టి అట్లా ఆయనకి వచ్చింది. సాధన ఉంటే కరెక్ట్ కరెక్ట్. అందుకోసమే ఏంటంటే మన జీవితంలో కొన్ని పనులు చేస్తూ ఉంటే అలవాటుగా మారిపోతాయి. నేను ఒక చిన్న జోక్ చెప్పాను మీ అందరికీ, అది నిజమైన జోకు. ఏం చేస్తాను నేను వాటర్ పట్టడం నా డ్యూటీ అన్నమాట. వాటర్ పట్టేటప్పుడు నేను ఏం చేసేవాడిని, సీసాలలో వాటర్ పట్టేటప్పుడు నేను ఏం చేసేవాడిని, నాకు తోచిన కొన్ని మంత్రాలు ఏవైతే ఉంటాయో అవన్నీ చదువుకునేవాడిని. అంటే ఆ 3 నిమిషాలు 4 నిమిషాలు 5 నిమిషాలు చదువుకునేవాడిని. ఇప్పుడు ఏమైపోయింది, నాకు చిన్నప్పుడు అలవాటైంది కదా, ఇప్పుడు కూడా నేను వాటర్ బాటిల్ పెట్టగానే టకటక నోటికి వచ్చేస్తున్నాయి అవి. అటు వాటర్ నిండుతోంది, ఇటు నాకు నోట్లో మంత్రాలు కదులుతున్నాయి. సో కాబట్టి ఒక అలవాటు అనేటటువంటిది మన జీవితాన్ని మారుస్తుంది. కాబట్టి నేను అదే అంటున్నాను, మీరు ఏ పని చేసినా కూడా అలా భగవంతుడి నామస్మరణ చేస్తూ ఉన్నట్లయితే ఆనందం కలుగుతుంది. ఆనందం కలిగినప్పుడు మాత్రమే ఓపిక వస్తుంది. ఆ పట్టిన నీళ్ళన్నీ తీర్థంగా మారిపోతాయి. సో ఇప్పుడు మనం ఏంటంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా భగవంతుడిని తలుచుకుంటే మన మరణ సమయానికి మనకు భగవంతుడు జ్ఞాపకం వస్తుంది. అది కాక ఏంటంటే ముందు మనకు ఓపిక వస్తుంది. భగవంతుడి నుంచి ఎంత శక్తి వస్తుంది తెలుసా? ఇప్పుడు మనం ఒక్కసారి ఆలోచించండి, మనం ఇలా మాట్లాడుకుంటున్నాం, కూర్చున్నాం, నించున్నాం, ఇదంతా కూడా భగవంతుడే కారణం కదా. ఒకవేళ మనలోంచి భగవంతుడు వెళ్ళిపోతే మనం ఈ పనులు ఏవి కూడా చేయలేం కదా. కాబట్టి ఏంటంటే ఆ భగవంతుడి శక్తి మనలో ఉన్నప్పుడు మనల్ని ఏడవడానికి ఇవ్వలేదు భగవంతుడు. మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏడవకూడదు. ప్రపంచంలో ఏడవడం అనేటటువంటిది ఎప్పటికీ చేయకూడదు. ఎంత కష్టం వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కోవాలి. కానీ సార్ ఇమీడియట్ గా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కొద్దిసేపు బాధపడతాం కదా. ఎస్, బాధపడండి, కొద్దిసేపు బాధపడండి. కానీ ఎంతసేపు బాధపడతారు? కొన్ని నిమిషాలు. తర్వాత మళ్ళీ మనని మనము సమాధాన పరచుకోవాలి. ఎలా సమాధాన పరచుకోవాలి? దిస్ ఈస్ వాట్ గాడ్ హ్యాడ్ డిసైడెడ్ ఫర్ మీ, దిస్ ఈస్ గాడ్స్ డెసిషన్. అమితాబ్ బచ్చన్ ని ఒకసారి అడిగారు. అమితాబ్ బచ్చన్ మన ఇండియాలోనే నంబర్ 1 లెజెండ్ అనుకోవచ్చు. మరి ఆయనని ఏమడిగారంటే, మీరు అందరికి సలహా ఏమిస్తారు అని చెప్పేసి అడిగారు. అడిగితే ఆయన దానికి జవాబు ఏం చెప్పారు తెలుసా? మనం అనుకున్నట్టుగా ఏదైనా పని జరిగిందనుకో, దట్ ఈస్ ఫైన్, మనం అదృష్టవంతులం, సంతోషపడాలి. మనం అనుకున్న పని జరగలేదనుకో, అప్పుడు మన పైన ఒక శక్తి దాన్ని ఇంకో రకంగా జరిగేలాగా చేస్తోంది. ఆ పైన ఉన్న శక్తి మనకంటే తెలివైనది కదా. ఒక్క విషయం చెప్పండి, మనం తెలివైన వాళ్ళమా? ఈ సృష్టి మొత్తాన్ని ఇంత అద్భుతంగా నడిపిస్తున్న కోటాను కోట్ల గెలాక్సీలు, కోటాను కోట్ల లక్షలాది కోట్లాది కోట్ల జాతులు, ఎన్ని ఉన్నటువంటి అనంతమైనటువంటి బ్రహ్మాండంను కేవలం పావు భాగంలో పెట్టుకున్న భగవంతుడు తెలివైనోడా, మనం తెలివైన వాళ్ళమా? నిజం చెప్పండి, మీకు ఏమనిపిస్తుంది మనసు లోపల? ఆనెస్ట్ గా చెప్పండి. మేమైతే ఏం కాదు, భగవంతుడు ఎట్లా తెలియడు? దుఃఖాలకి కారణం అవుతున్నాం. కూడా కాదు సార్, ఏం కాదు, భగవంతుడి కంటే మనమే తెలివైన వాళ్ళం. కాకపోతే భగవంతుడు మాకు ఇచ్చాడు మిమ్మల్ని. కాదు, మీరు తెలివైన వారు, భగవంతుడు మీరు మాకు ఇచ్చాడు మిమ్మల్ని. కాదు, నేనేమంటానంటే మనకంటే తెలివైనోడు భగవంతుడు అంటే నేను నమ్మను. మనమే తెలివైన వాళ్ళం. మనం తెలివైన వాళ్ళం కాబట్టి పిచ్చి డాన్సులు చేస్తున్నాం. ఇవన్నీ భగవంతుడు చెప్పిన మాటలు కూడా వినం. మనం ఎందుకు వినం? భగవంతుడు చెప్తున్నాడు, బాబు నువ్వు కోరికలతోని పనులు చేయొద్దు అని చెప్పి చెప్పాడు భగవద్గీతలో. మరి ఇంకా ఎందుకు కోరికలతో పని చేస్తున్నాం? డిఏడి డాడ్ అని చెప్పి భగవంతుడు చెప్పాడు. ఏమని? ధైర్యంగా ఉండండి, అశోచ్య, ఎడవకూడదు అని చెప్పాడు. అండ్ డి ధర్మంగా ఉండమన్నాడు. ధైర్యంగా ఉండమన్నాడు, ఏడవద్దని చెప్పాడు, ధర్మం అన్నాడు. భగవద్గీతలో భగవంతుడి యొక్క ఉపదేశము ఏడవద్దు అని నుంచే స్టార్ట్ అవుతుంది కదా. అశోచ్యం అన్వశోచత్వం అందరికీ తెలిసిందే. లాస్ట్ శ్లోకం ఏంటంటే చెప్పండి, భగవంతుడి ఉపదేశం. భగవంతుడి ఉపదేశంలో ఉంది. ఎందుకు ఈ గోడలన్నీ నాకు ఇచ్చేసే అంటున్నాడు ఆయన. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం నన్నొక్కనే శరణం ప్రజ. ఎంత బ్యూటిఫుల్! అంటే తెలిసి, సత్యం తెలిసి కూడా మనము మూర్ఖంగా చేయడం లేదా? ఒకసారి ఆలోచించండి. ఇంత గొప్ప విష్ణు సహస్రనామాన్ని ఇంత సులభంగా తెలుసుకుంటే
ఉంటున్నప్పుడు ఇంకా మనం ఏడుస్తే ఎక్కడ లెక్క? ఏడవద్దు. ఏది జరిగినా ఇది భగవంతుడి డెసిషన్ అనుకోండి, సంతోషంగా ఉండండి. దీనికి అంతటికి కారణం మాయనే కదా, మరి మనం అందులోంచి బయటికి రాలేక ఈ వీటిని నమ్ముకుంటున్నాం. రాలేక అంటే ఎవరు తప్పు? ఆలోచిస్తే ఒక్కటే సెకండ్ భగవంతుడు ఏమన్నాడు? మీరు తప్పుగా అన్నాడు. ఇప్పుడు మాయ కరెక్టే, కానీ భగవంతుడు ఏమన్నాడు? మాయ నన్ను ఆశ్రయించిన వాడికి ఒక్క క్షణంలో దాన్ని దాటిపోతాడని చెప్పాడు భగవంతుడు. మనం భగవంతుని ఆశ్రయించట్లేదని చెప్పండి, అప్పుడు మాయ కమ్ముతుంది. అంతే కదా, నన్ను ఆశ్రయిస్తే ఈ ప్రకృతి శక్తులు ఏం చేయలేవు. ప్రకృతి శక్తులు భగవంతుడు ఆధీనంలో ఉంటాయి, భగవంతుడు భక్తుల ఆధీనంలో ఉంటాడు. కాబట్టి మనకే ఎక్కువ శక్తి ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి ఏంటంటే భగవంతుడిని సుప్రీం పవర్ గా గుర్తించి ఆ పవర్ కి అనుగుణమైనటువంటి జీవితాన్ని కనుక నడిపించుకుని భగవంతుడి ఉపదేశాన్ని కనుక పాటిస్తే అప్పుడు మనలోనే ఉన్నటువంటి దైవత్వాన్ని, యూ విల్ డిగ్ అవుట్ ద డివినిటీ విత్ ఇన్, మనలో ఉన్నటువంటి ఆ దైవత్వాన్ని గుర్తించగలుగుతాము. ఇది ఒక్కటి అర్థం చేసుకోవడం. ఈ ఒక్క పాయింట్ నేను 100 సార్లు చెప్పినా అర్థం కాకుండా దేవుడు అంటే ఆడనా మొగనా, వాళ్ళకు కాపురాలు అయినాయా, వాళ్ళకి కాపురాలు అయినాక ఎట్లా పిల్లలు పుట్టారు, ఇవన్నీ కూడా నేను డీటెయిల్స్ చెప్పాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. దేవుళ్ళకి లింగం ఉండదు. దేవుడు అనేవాడు నిరాకారమైనటువంటి పరబ్రహ్మ, ప్రపంచమంతా వ్యాప్తి చెందినటువంటి పరబ్రహ్మ, నీలో నాలో అందరిలో ఉన్నటువంటి పరబ్రహ్మ. మనకెందుకు తెలియడం లేదు అంటే బికాస్ మనం దేవుణ్ణి ఆశ్రయించడం లేదు, నమ్మటం లేదు. కాబట్టి భగవంతుడు అభిక్రమ నాశ దోషం ప్రత్యవాయ దోషం వస్తాయని చెప్పాడు కదండి, కోరికలతోని చేస్తే పనులు. అయినా కూడా మనం ఇంకా ఎందుకు నిష్కామ కర్మని ఆశ్రయించడం లేదు? అంటే భగవంతుని నమ్ముతున్నామా మనం? ఒకసారి చెప్పండి. మన తత్వ విధానంద గారు అన్నమాట ఒకసారి రివిజన్ చేసుకుందాం. ఎన్నిసార్లు మీరు ఏం చేశారంటే సహస్ర గలంలో ఒక విష్ణు సహస్రనామం చేసామండి, వెరీ గుడ్. తర్వాత ఏం చేశారంటే సార్ ఇప్పుడు మేము 100 సార్లు చేద్దామని డిసైడ్ చేసుకున్నాం సార్ 100 టెంపుల్స్ లో అని. సరే చెయ్యండి, విష్ణు సహస్రనామం మంచిది, చాలా మంచిది, మహత్తు కలిగింది. వాడు 100 టెంపుల్స్ లో చేస్తాడు. ఇప్పుడు ఏంటయ్యా అంటే 1000 టెంపుల్స్ లో అయింది, 1000 టెంపుల్స్ లో అయింది అని చెప్పేసి చేశారు. చేసిన తర్వాత ఈసారి 10,000 చోట్ల చేద్దామని సంకల్పం పెట్టుకొని తత్వ విధానంద గారిని చీఫ్ గెస్ట్ గా పిలిచారట. ఆయన అన్నారట మీరు ఆల్రెడీ 1000 చేశారంటే 1000, మరి 1000 చేస్తే దేవుడే రావాలి, ఇంకా చీఫ్ గెస్ట్ ఎందుకు? దీనికి చీఫ్ గెస్ట్ ఎందుకు? ఇంకా 1000 సార్లు నువ్వు చేసావు అంటే దేవుడు రాలేదు అంటే అర్థం ఏంటి? చెప్పండి, అర్థం ఏంటండి? 1000 సార్లు చేసావు నువ్వు, దేవుడు రాలేదు అంటే అర్థం ఏంటి? చేయలేదు, యాంత్రికంగా చేశారు. అందుకోసమే ఏమవుతుందంటే వాడు ఏమంటాడు, వాడు ఆ పాటలో ఏమంటాడు, మోకో కహా ఢూంఢే రే బందే మైతో తేరే పాస్ మే, మోకో కహా ఢూంఢే రే బందే మైతో తేరే పాస్ మే. నీ దగ్గరే ఉన్నా నేను, ఎక్కడెక్కడో వెతుకుతున్నావు నువ్వు. నా మూరత్ మే నా తీరత్ మే నా ఏకాంత్ నివాస్ మే, నా మందిర్ మే నా మస్జిద్ మే నా మందిర్ మే నా मस्जिद में ना ही काब कैलाश में, मैं तो तेरे पास में, मैं तो तेरे पास में, मुझको कहाँ ढूंढे रे बंदे, मैं तो तेरे पास में. నీ దగ్గరే ఉన్నా నేను, ఎక్కడెక్కడో వెతుకుతున్నావు నువ్వు. తీర్థాలు అంటున్నావు, విగ్రహాలు అంటున్నావు, ఏవేవో చేస్తున్నావు పనులు, కానీ ఎక్కడున్నా నేను నీలో ఉన్నాను. లాస్ట్ లోపల చెప్తాడు, ఖూజేతో తురత్ మిల్ జావు ఎక్ పల్ కీ తలాష్ రే. వెతికితే ఒక్క క్షణం వెతుకులాట చాలు. कहते कबीर सुनो भय साधो, कहते कबीर सुनो भय साधो, मैं हूँ तेरी विश्वास में, मैं तो तेरे पास में, मैं तो तेरे पास में, मुझको कहाँ ढूंढे रे बंदे, मैं तो तेरे पास में. ఇంతకంటే ఏముంది గొప్ప? ఒక్కసారి ఆలోచించండి. మనలో ఉన్న భగవంతుణ్ణి గుర్తించడానికి ఎంత కష్టపడుతున్నాం మనం. ఎంత మంది చెప్తే అర్థమవుతుంది మనకు ఆ విషయం. ఎవరు చెప్తే, ఇక దేవుడే దిగొచ్చినా కూడా మారదా.
ఆయన అన్నాడు కదా, సిగ్గులే అది ఉంది కదా ఆ పాట, అందులో ఏమంటాడు ఆయన? ఇదే అంటాడు, నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోని కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని, మారదు లోకం మారదు కాలం, దేవుడు దిగిరాని ఎవ్వడు ఏమైపోని. మనం అదే చేస్తున్నామా లేదా ఒకసారి ఆలోచించండి. దేవుడు చెప్పినా కూడా వినము అని చెప్పి డిసైడ్ చేసుకున్నాక ఇంకేం చెప్పాలి? ఎవరెవరో బాబాలు, మఠాలు, పీఠాలు వీటి వెనకాల పడి డబ్బులు సమర్పించుకుంటూ మీ సమయాన్నంతా వేస్ట్ చేసుకుంటూ బట్టీల మీద బట్టీలు కొడుతూ ఎన్ని సంవత్సరాల జీవితాన్ని నాశనం చేసుకుంటారు. ఉన్నది అయిపోయింది. ఈ జన్మ తర్వాత మళ్ళీ ఏజ్ కీటకంగానో కుక్కగానో నక్కగానో పుట్టాలి. మనిషి జన్మ వస్తుందని గ్యారంటీ ఉందా? ఆత్మ నుంచి మనకు కారణ శరీరం వెళ్ళిపోతుంది, వాయువులో కలిసిపోతుంది, మబ్బుల్లోకి వెళ్తుంది, వర్ష రూపంలో భూమిలోకి వస్తుంది, ఆహార రూపంలో తల్లి శరీరంలో ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి తల్లి శరీరంలోకి వెళ్ళడానికి రన్నింగ్ రేస్. ఇక పరిగెడుతుంటారు లక్షల మంది, కోట్ల మంది పరిగెడుతుంటారు, నాకు కావాలి లైఫ్ అంటే నాకు కావాలని. రన్నింగ్ రేస్ మనం కూడా అందులో పరిగెడతాం. శ్రీనివాస్ స్టూడెంట్స్ కి ఏమో మోకాళ్ళ నొప్పులు, ఇలా ప్రాకారాలు ఎక్కుతాం, 18 ప్రాకారాలు ఎక్కుతామని మణిద్వీపం నాతో చెప్పించుకున్నారు. ప్రాబ్లం ఏంటంటే వీళ్ళందరికీ మోకాళ్ళ నొప్పులు చాలా ఉన్నాయి. ఏం చెప్తాం? వాళ్ళు పరిగెడుతున్నారు ఆ రన్నింగ్ రేస్ లో, అమ్మా అయ్యో నాయన అని పరిగెడితే నాలంటోడు RSS ఉన్నోడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు, చాకులాగా వెళ్ళిపోతాడు. అరే చూడు మన సార్ వెళ్తున్నాడు అంటే మిగతా వాళ్ళందరూ అమ్మ మా వల్ల కాదు అని ఆగిపోతారు అనుకో. అప్పుడు ఎట్లాగా? ఎవరికో ఒక్కరికే ప్రవేశం ఉంటుంది. మిమ్మల్ని పట్టుకుంటాం సార్, మీ వెనకాలే వచ్చేస్తాం సార్. నన్ను పట్టుకోరు, వెనక గుద్దుతున్నారు మీరు, నన్ను పట్టుకునేటట్టు లేరు, వెనక గుద్దుతారేమో అని భయం వేస్తుంది నాకు. పట్టుకుని వచ్చేస్తామండి. సో లేదు సార్, మిమ్మల్ని పట్టుకొని మీతో పాటు వస్తాం. సో అక్కడ ఏమవుతుంది? తల్లి శరీరంలోకి ఒకటి వెళ్ళిన తర్వాత మరి మిగతా వాళ్ళందరూ ఆగిపోతారు. మరి వీళ్ళందరూ ఏం చేయాలి? మళ్ళీ 2 సార్లు 3 సార్లు ట్రై చేసి ఇక మా వల్ల అవడం లేదు అని దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు అంటాడు, ఇక్కడ లక్షల మంది పరిగెడుతున్నారు, ఇక్కడ అక్కడ చూడండి 1,00,000 కంటే ఎక్కువ ఉండరు, కుక్కల లైన్ అన్నమాట. అది కుక్కలు ఉంటాయి కదా, కుక్కల లైన్ ఉంది, అందులో మాక్సిమం 1,00,000 ఉంటారు అంతే. సెకండ్ బెస్ట్ జన్మ కుక్క జన్మ. సో కుక్కలాగా వెళ్ళండి అంటే లండన్ లో కుక్కలు చూసిన మీరే గుర్తొచ్చేవారు సార్. అయితే ఒక్క నిమిషం ఆగండి. అప్పుడు సో ఆ కుక్కలన్నీ కుక్క జన్మ బెస్ట్. అప్పుడు ఏమైంది? కుక్క కోసం కుక్క లైన్ లోపల నిలబెడతారు. నిలబడితే అప్పుడు ఏమైంది? ఆ కుక్కల లైన్ లో అందులో కూడా 1,00,000 మంది దాకా పరిగెడుతూ ఉంటారు, నాకు కుక్క జన్మ కావాలంటే నాకు కుక్క జన్మ కావాలి. అందరూ చూసేసరికి అరే నువ్వా బాగున్నావా? బాగున్నానండి. ఏం చేసావంటే విష్ణు సహస్రనామ పారాయణము అర్థం చేయకుండా చేసుకున్నానండి. ఆయన ధర్మ గారు చెప్తున్నారు, పాపం నేను వినలేదు. రండి పరిగెడదామని అక్కడ కూడా జన్మ దొరకదు. ఎవరికో ఒకరికి అదృష్టవంతుడికి దొరుకుతుంది. ఏం చేయాలి అని మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్తారు. ఒక 4-5 సార్లు ట్రై చేస్తారు. ఇప్పటికొక 500 సంవత్సరాలు గడిచిపోయింది. జన్మ రాలేదు, ప్రారంభమేమో ఈ సంచితమైన పాపమేమో అలాగే ఉండిపోయింది. దేవుడి దగ్గరికి వెళ్తారు మళ్ళీ, దేవుడా ఏం చేయాలి అని. దేవుడు అంటాడు అనమాట, అయితే ఒక పని చేయండి, అక్కడ గజ్జి కుక్కల లైన్ ఒకటి ఉంది, ఆ కుక్కలు పుట్టగానే గోక్కుంటూ ఉంటాయి, ఆ లైన్ లో నిలబడండి. అక్కడ కూడా 20-30 వేల మంది జనాలు పరిగెడుతూ ఉంటారు. ఆఖరికి క్రిమిగా కీటకంగా ఆయన పుట్టించు దేవుడా, ఆఖరికి ఒక గట్టి పోచగా పుట్టించు, ఒక్క పూటలో చనిపోయినా చాలు, నాకు ఎంతో కొంత ప్రారంభం తగ్గాలి, నీకు దండం పెడతా, నీ కాళ్ళు పట్టుకుంటా. దేవుడు అంటాడు, చెప్పినప్పుడు వినకపోతే ఏడుస్తూ అనుభవించాలి. 1000 సంవత్సరాలు గడిచిపోయింది, ఒక్క జన్మ కూడా రాలేదు. కాబట్టి జన్మ వచ్చినప్పుడే దీన్ని చక్కగా వాడుకోవాల్సినటువంటి బాధ్యత మన దగ్గర. రాని సమయంలో వీళ్ళు ఏమవుతారు సార్? వీళ్ళు అలా ఉండిపోతారా? ఏమీ ఉండదు, వాళ్ళకి భావాలు ఉండవు, ఏముండవు, మనస్సు ఉండదు, శరీరం ఉండదు, కర్మలు కరగవు, అలా ఉండిపోతుంది అంతే. ఇప్పుడు మనం గాఢ నిద్రలో ఏ స్టేజ్ లో ఉంటామో కారణ శరీరం అదే స్టేజ్ కదా, అలా ఉంటారు అంతే. వాళ్ళకి అటు పాపాలు శరీరంలోనే ఉంటదా సార్ 1000 సంవత్సరాలు? అంతే, 1000 సంవత్సరాలు ఏంది, కొంతమందికి జన్మలు దొరకవు. ఇప్పుడు ఈ పీఠాలకు వాటికి వెళ్తుంటారు కదా, వీళ్ళ పని చూడండి మీరు, మస్తు నవ్వుకుంటూ ఉంటారు చాలా. వాళ్ళకైతే కొన్ని ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళకి ఏం కాదు, ఎందుకంటే అజ్ఞానంలో వాళ్ళకి తప్ప. పాపం ఇప్పుడు వీళ్ళంతా చెడ్డ వాళ్ళ, చెప్పండి ఒకసారి. ఒక్క వ్యక్తి అయినా ఈ పీఠాలకు మఠాలకు వెళ్ళేవారు చెడ్డ వాళ్ళు ఉంటారా? మంచి వాళ్ళే, అమాయకులు, పాపం తెలియని వాళ్ళు. దానివల్ల ఏమైపోతుంది? సమయాన్ని ఎలా ఇది చేసుకోవాలో తెలియదు, సమయము ఎలా ఉపయోగించుకోవాలో తెలియకపోవడం వల్ల ఏమవుతుంది? ఉన్నదంతా కూడా అడ్డమైన పనులకు పెడతారు. ఉన్న డబ్బంతా తీసుకెళ్లి మఠాధిపతుల చేతుల్లో, పీఠాధిపతుల చేతుల్లో పోసేస్తారు. వాడేం చేస్తాడు? ఈ ఊర్లో తన విగ్రహం కట్టించుకుంటాడు, ఆ ఊర్లో తనది ఒక పీఠం కట్టించుకుంటాడు, ఇక్కడ డబ్బు అక్కడ డబ్బు, వాడు ఎట్లా పడితే అట్లా. అప్పుడు ఏమవుతుంది? మన డబ్బు కూడా అపాత్ర దానం అయిపోయింది.
అపార్థదానం చాలా ఘోరం. ఇది మనం మళ్ళీ భగవద్గీతలో వచ్చే వారం తెలుసుకుంటాం. యజ్ఞము తపస్సు తెలుసుకున్నాము, వచ్చే వారం దానం గురించి తెలుసుకుంటాం. అప్పుడు మీకు అర్థమవుతుంది. మీరు ఇప్పుడు పీఠాధిపతులకు మఠాధిపతులకు ఇచ్చింది తిరుపతి లోపల హుండీల్లో వేశారు కదా, తెలుస్తుంది అవన్నీ ఎక్కడెక్కడ పోతాయి. ఇప్పుడు మీరు లడ్డూలు తిన్నారు కదా, లడ్డు లోపల మంచిగా ఆవు మాంసం కలిపిన లడ్డూలు తిన్నారు, బాగా తినండి తినండి. ఎన్నెన్ని పాపాలు చేయకూడదో అన్నన్ని పాపాలు చేస్తున్నారు, చెయ్యండి. అయితే సో కాబట్టి భగవంతుని ఎక్కడ చూసుకోవాలి, భగవంతుని ఎక్కడ చూడాలి అంటే మనలో ఉన్నటువంటి భగవంతుని చూడడానికి విష్ణు సహస్రనామము, లలిత సహస్రనామము, ఆదిత్య హృదయము, మహాభారతము, భాగవతము, నారాయణీయము, మనం తెలుసుకుంటున్నటువంటి ప్రతి ఒక్క చోట కూడా మనలో ఉన్న భగవంతుణ్ణి చూడమని. హంసగుహ్యమేమో ఎంతమందికి జ్ఞాపకం ఉందండి? హంసగుహ్యం ఏడుస్తూ చెప్పాను నేను. హంసగుహ్యం తట్టుకోలేనంత బాధతో చెప్పాను. ఆయన ఎంత బాధపడ్డాడు, ఆయన దక్షుడు భగవంతుడి యొక్క పూర్తి స్థాయి స్వరూపాన్ని గుర్తించి ఎంత బాధపడతాడు. అంతకు ముందు జన్మలో తను ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎంత బాగా అయింది అని చెప్పి ఎంత సంతోషపడతాడు. కాబట్టి అటువంటి భగవంతుణ్ణి కనుక మనం పూజించినట్లయితే మనమంతా కూడా శూరులము అవుతాము. శూరులము అంటే ధర్మము, అర్థము, కామము, మోక్షము దాటిన వాడు మాత్రమే శూరుడు. కానీ మనం ఏం చేస్తున్నాము, ధర్మము ఎంతో కొంత కొద్దిగా నేర్చుకుంటాం, అర్థము కామము మంచిగా సంపాదిస్తాం, అడ్డదారిలో సంపాదిస్తాం. కామము అంటే కోరికలు, బంగాలు కొనుక్కోవడాలు, కారు కొనుక్కోవడాలు, చీరలు కొనుక్కోవడాలు, వస్తువులు కొనుక్కోవడాలు. మోక్షము సార్ ఇంత కష్టపెడతారు ఎందుకు సార్ మమ్మల్ని? వైకుంఠ ద్వారం మొన్న నేను వెళ్ళి దర్శనం చేశాను, నాకు మోక్షం వచ్చినట్టే కదా. ఒక్కసారి చెప్పండి, వైకుంఠ ద్వారంలోంచి మొన్న వెళ్ళారు కదా, అందరికి మోక్షం రావాలి కదా? ఎస్ సార్ నో చెప్పండి. రాదండి సార్. రాదు కాదు, వస్తుందని మనం కొద్దిసేపు వస్తుందని మాట్లాడుకుందాం. ఎస్ అనండి, ఒకసారి ఎస్ అనండి ఎవరైనా. నమ్మకం సార్, వస్తుంది సార్, నమ్మకం ఉంది. వెరీ గుడ్. ఇప్పుడు వచ్చినప్పుడు మరి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వెళ్ళద్దిగా. నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు ఈ ఇయర్ వెళ్ళారు కదా, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వెళ్ళకుండా ఉంటారా? అప్పటి వరకు మళ్ళీ ఏం పాపాలు చేస్తామేమో కదా సార్. మోక్షం వచ్చిన వాడికి పాపాలు చేయడు. మీరు మీకు అంటే నేను చెప్పే పాయింట్ మీకు అర్థమవుతలేదని నాకు అనిపిస్తుంది. చాలా అమాయకంగా ఉన్నారండి మీరు. ఎట్లా మీరు ఇదైతారో నాకు అంత అమాయకంగా ఉన్నారు. ఇప్పుడు ఈ జన్మలో మనకు మోక్షం వచ్చేసినట్లయితే మళ్ళా వచ్చే ఇయర్ మళ్ళీ ఎందుకు? ఈ సంవత్సరం మనకు మోక్షం వచ్చింది, ఈ సంవత్సరం మనం ఉత్తర ద్వారంలో భగవంతుని చూడడం ద్వారా మనం మోక్ష సాధన చేశాము. మరి వచ్చే ఇయర్ మళ్ళీ ఎందుకు దండం పెట్టడం? నంబర్ 1 అంటే దీని మీద నమ్మకం లేకపోవడం. అందరితో పాటు పోటీగా వెళ్తున్నాం కానీ నిజంగా నమ్మకంతో లోపలికి వెళ్ళి భగవంతుని కనుక చూసి నేను ఇంకా తప్పులు చేయను దేవుడా, బయట రాస్తుంది అహం బ్రహ్మాస్మి, ఓకే ఇంకా నేను తప్పులు చేయను, నాలోనే బ్రహ్మ ఉన్నాడు, నాలోనే భగవంతుడు ఉన్నాడు అని గుర్తించి బయటకు వచ్చిన వాడికి ఇంకొక జన్మ ఉండదు. కానీ మనం ఏం చేస్తాం, మళ్ళీ సంవత్సరం కూడా వెళ్తాం. మళ్ళీ ఇంకోటి చెప్తా, కార్తీక మాసంలో దీపం పెడితే మోక్షం. ఎవడికి మోక్షము? ఎవడో ఏమి తెలియని వాడు కూడా ఒక చిన్న గుడిలో బై ఛాన్స్ దీపం పెడితే వాడికే మోక్షం వచ్చినప్పుడు మరి మీరు ఇంత పద్ధతిగా వెళ్ళి అన్ని ఆలయాలలో మరి దీపాలు వెలిగించారు. మీరు వేరే వాడికి ప్లేస్ లేకుండా మరి దీపాలు వెలిగించారు. మరి మీ అందరికి మోక్షం వచ్చింది కదా. ఈ ఇయర్ కార్తీక మాసం ఎవరైనా వెళ్తారా వెళ్ళాలా చెప్పండి నాకు ఒకసారి. పోయి మొన్న గడిచిన సంవత్సరం కార్తీక మాసం దీపాలు ఎంతమంది పెట్టారు? మొహమాటం లేకుండా చెప్పండి. మరి వచ్చే ఇయర్ పెడతారా? పెట్టాం సార్, గుడిలోకి వెళ్ళలేదు. కాదు, వచ్చే ఇయర్ పెడతారు అనుకుందాం. అంటే దాని మీనింగ్ నా లాజిక్ అర్థం చేసుకోండి. మిమ్మల్ని అనడం లేదు, నేను నా లాజిక్ అర్థం చేసుకోండి. ఈ ఇయర్ పెట్టారు, మళ్ళీ వచ్చే ఇయర్ కూడా పెట్టారు అంటే ఏంటి? నమ్మకం లేదు సార్. మీరు చెప్పేది ఈ ఇయర్ చనిపోయినామంటే మరి నెక్స్ట్ ఇయర్ మరి ఎలా చనిపోతాం? ఇప్పుడు అయిపోయినట్టే కదా అని కదా మీరు చెప్పేది కదా సార్. మోక్షం చావుతో రాదు కదా, మోక్షం అనేది చావుతో వస్తుందా? కాదు సార్, అంటే ఆ ఎగ్జాంపుల్ అలా ఈసారితో అయిపోయిందంటే మరి నెక్స్ట్ కి ఇంకా అవసరం లేదు కదా అని మీరు చెప్తారు. అవసరం లేదు ఇంకా. అంటే ఒకసారి పెడితే చాలు, ఒక్క దీపము మనస్ఫూర్తిగా వెలిగించేస్తే చాలు కదా. మళ్ళీ ప్రతి ఇయర్ ఎందుకు పెడుతున్నాం దీపాలు అంటే ఇదంతా అజ్ఞానం. ధర్మాన్ని తెలుసుకోకుండా ఏమైందంటే మనకు ఏం చేస్తున్నారంటే జనాలు, నువ్వు ఇది చెయ్యి, అది చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి, మా ఆలయంలో కనుక చేసుకుంటే నీకు అన్ని సకల శుభాలు కలుగుతాయి, నీకు పెళ్లి ఉద్యోగం లేనోడికి ఉద్యోగం వస్తుంది, పెళ్లి కానోడికి పెళ్లి అవుతుంది, పెళ్లి అయినోడికి మళ్ళీ పెళ్లి అవుతుంది. ఎన్ని కోరికలు పెట్టి మన టెంపుల్స్ కి వాటికి రప్పిస్తారు, ఎన్ని ఆలయాలు కట్టిస్తున్నారు కొత్త. ఒకసారి ఆలోచించండి. దాని బదులు ఉన్న ఆలయాలని వృధా చేయకుండా అక్కడికి వెళ్ళి సేవ చేస్తే భగవంతుడు కనిపించడం మీకు ఆలోచించండి. సాహసం సినిమా లోపల ప్రతిరోజు ఒకసారి చెప్పుకుంటాం ఆ సినిమా గురించి. ఆమె తాప్సీ ఎంత శ్రద్ధగా చేస్తుంది.
ఆలయాన్ని శుభ్రపరిచి ఎవరితోని పెట్టుకోదామె. తనకి ఇష్టం లేని వ్యక్తి వాడిని కూడా తీసుకొని ముందు దేవుడు నాకు ఇంపార్టెంట్, వీడు ఎలా అయినా ఉండని అని చెప్పి వాడిని కూడా తీసుకొని వస్తుంది. అవునా లేదా? భక్తి అంటే అది. అంత నమ్మాల దేవుణ్ణి. నేను మీకు ఆ కథ చెప్పాను, మీ అందరికీ తెలుసు, కావాలని మళ్ళీ చెప్తున్నా. ఒక ఊరు లోపల వర్షాలు కురిపియడం కోసం అని చెప్పేసి ఓ పెద్ద చండీ యాగం, దానికి చీఫ్ మినిస్టరు, తర్వాత ఉప ముఖ్యమంత్రి, తర్వాత 15-20 మంది మంత్రులు, ఒక 15 రోజుల పాటు అతిరాత్రం, అంటే రాత్రిపూట కూడా చేస్తారన్నమాట. ఇక రాత్రి అనేది ఉండదు దానికి. రాత్రి పగలు, రాత్రి అహోరాత్రులు, అతిరాత్రాలు చేస్తూ 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 చాలా పెద్ద, దానికి ఋగ్వేద పండితులు ఒక 1000 మంది, యజుర్వేదం పండితులు ఇంకో 1000 మంది, సామవేదం వాళ్ళు, అథర్వణ వేదం వాళ్ళు అందరూ వస్తారు. పెద్ద గ్రౌండ్ తీసుకుంటారు. ఆ గ్రౌండ్ లోపల 10 రోజుల పాటు రిచ్ కార్లన్నీ వస్తూ ఉంటాయి, గొప్ప వాళ్ళందరూ వస్తూ ఉంటారు, అందరు వస్తారు. ఫైనల్ డే నాడు ఇక వర్షం పడాలన్నమాట. ఫైనల్ డే నాడు అందరు ఉంటారు కదా, అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మంచి చీరలు కట్టుకొని వస్తారు, వాళ్ళ నగలు పెట్టుకొని వస్తారు, హడావిడి చేస్తూ ఉంటారు. ఏంటమ్మా ఇంతవరకు వచ్చింది, వంట చేశారా, అదే వంట చేయించు ముందు, ఇక్కడ ఇంతమంది ఎదురు, ఇవన్నీ మాట్లాడుతూ కబుర్లు చెప్తూ ఉంటారు. అండ్ ఒక చిన్న పిల్లోడు మాత్రం ఎవడో నాలాగా అమాయకుడు ఉంటాడు, వాడు మాత్రం గొడుగు తెచ్చుకుంటున్నాడు. చూస్తున్నాడు, ఏమో ఎప్పుడు వర్షం పడుతుందని చెప్పి చూస్తున్నాడు. ఇలా ఒక్కడు గొడుగు తెచ్చుకోడు. ఎవరికి నమ్మకమే లేదు, దేవుణ్ణి నమ్మరు. మీరు ఏమనుకుంటున్నారు, మేము దేవుణ్ణి నమ్ముతామని ఎవరైనా అంటున్నారు అంటే ఈ గ్రూప్ లో ఒక్కడు కూడా నమ్మటం దేవుణ్ణి, గుర్తుంచుకోండి. అబద్ధం చెప్తున్నారు. నేను అన్నది కటువుగా ఉంటే నిజం అది. దేవుణ్ణి నమ్మేవాడు బాధపడడు, దేవుణ్ణి నమ్మేవాడు తప్పు పనులు చేయడు, దేవుణ్ణి నమ్మేవాడు పవిత్రంగా ఉంటాడు, దేవుడిని నమ్మేవాడు రోజుకు 2 కాల్స్ 3 కాల్స్ చేయడు. 50 ఏళ్ళు దాటాయి అంటే నీ వయసు ఎంత అయిపోయినట్టే. కాబట్టి మనకు మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు, కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పురుషార్థాలు సాధించడానికి సిద్ధంగా ఉండాలి. ఆ పురుషార్థాలు సాధించడం అని శూరహ అంటారు. నెక్స్ట్ వచ్చేది శౌరిహి. శౌరిహి అంటే వీళ్ళ నాన్నగారు శూరుడి వంశం అన్నమాట. అందుకని వీళ్ళ నాన్నగారికి వసుదేవుడు కూడా శూరుడు అనే పేరే ఉంటుంది. శూరసేనుడు శూరుడు, ఆయన కుమారుడు కాబట్టి శౌరి అని చెప్పి పెట్టారు. ఇది పరాక్రమవంతుడు అనే ఈ శూరిలోంచి శౌరి కూడా వచ్చింది కాబట్టి పరాక్రమం కలిగినటువంటి వాడు లేదా పరాక్రమం కలిగినటువంటి వాడి యొక్క కుమారుడు అన్న మీనింగ్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ జనేశ్వర, జనములకు ఈశ్వరుడు. జనము అంటే ఎవరు? మనలాగా ఉన్న వాళ్ళు కాదు, ప్రాణులన్నిటికీ కూడా ఆయననే ఈశ్వరుడు. ఎందుకంటే ప్రాణులకు మాత్రమే భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి తెలియాలి. ఇప్పుడు మనకు భగవంతుడు ఉన్నాడని ఎంతమంది నమ్ముతారండి? మనస్ఫూర్తిగా నమ్మే వాళ్ళు మేము నమ్ముతామని చెప్పండి. ఈ గ్రూప్ లో ఒక్కళ్ళు చెప్పండి. దేవుడి కోసం మేము ఏదైనా వదిలేయడానికి సిద్ధంగా ఉన్నామని అనేవాళ్ళు ఒక్కళ్ళు చెప్పండి. దేవుడి కోసం మేము అన్ని వదిలేస్తాం. ఇప్పుడు కనుక దేవుడు విమానం తీసుకొని వస్తే అన్ని బంధాలు వదిలేసి వెళ్ళిపోతాను నేను అని చెప్పి అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? వెళ్ళిపోతాం సార్. వస్తారు అన్నారు మాకు. అదే అది మామూలుగా ఒక శక్తి అయితే ఉన్నదండి, ఒక ఉల్లంఘించలేని శక్తి అని మీరు చెప్తుంటారు కదా, అదైతే నేను ఖచ్చితంగా అప్పుడప్పుడైనా ఫీలింగ్ ఉంటుంది కొన్ని చూసి. కానీ అది మనలో ఉందని ఎందుకు గుర్తించట్లేదు? ఇప్పుడు మనలో అది లేకపోతే శరీరం జడం అని మనందరికీ తెలుసు కదా. ఇప్పుడు మనకు అవతార్ సినిమా చూడండి ఒకసారి. అవతార్ సినిమాలో 2 శరీరాలు ఉంటాయి. వాడు ఇందులోంచి ఇందులోకి మారుతాడు. మరి ఇటేమో తాడి చెట్లంత పొడుగు ఉంటాడు, ఇక్కడేమో పొట్టిగా ఉంటాడు. మనలాంటి శరీరం, అక్కడ తాడి చెట్టు. అంటే శరీరంలోంచి ఒక శక్తిని తీయచ్చు అని తెలిసింది. ఆ శక్తే భగవంతుడు. కాబట్టి భగవంతుడు లేకపోవడం అసంభవం. భగవంతుడు లేకపోవడం అనేది అసంభవం. భగవంతుడు లేకపోతే ఇలా నేను చెయ్యి ఊపుతానా? ఇలా మిమ్మల్ని అందరినీ ఇలా చూస్తానా కెమెరా వైపు చూస్తూ? చెయ్యలేను, ఇంపాసిబుల్. కాబట్టి మన అందరికీ కూడా ఈశ్వరుడు, మనందరినీ కూడా పరిపాలించేటటువంటి ఒక ఉల్లంఘించలేనటువంటి శాసనము ఆ శక్తి. అతడే ఈ ప్రాణులందరికీ, మనమే కాదు అన్ని ప్రాణులు, పశుపక్షాదులు, భూచరాలు, ఖేచరాలు, జలచరాలు అన్నింటికీ కూడా ఒక ఆధారభూతుడైనటువంటి వాడు ప్రాణ రూపంలో ఉన్నాడు. ప్రాణదహ ప్రాణహ అని మనం తెలుసుకున్నాము. అలాగా ప్రాణులన్నింటికీ కూడా ఈశ్వరుడైనటువంటి వాడు ఒకడు ఉన్నాడు. ఆయననే మనందరికీ చైతన్యం ఇస్తూ మన శరీరంలో ఎలక్ట్రిసిటీ పంపిస్తున్నాడు. దానివల్ల మనము అన్ని పనులు చేసుకోగలుగుతున్నాము. అందువల్ల భగవంతుడిని జన ప్లస్ ఈశ్వర, జనులకు ఈశ్వరుడు. ఎవరైతే జన్మనెత్తినటువంటి మనుషులు ఉంటారో, మనుషులుగా తప్పు చెప్పారు, జన్మనెత్తిన వారు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈశ్వరుడు ఎవరైతే ఉన్నారో ఆయననే ఈయన. మనకేం చెప్తున్నాడంటే దేవుడు అనగానే రాముడు కృష్ణుడు ఇలా 1000 చేతులు ఉంటాయి అట్లా కాదు. 4 చేతులు ఉన్నాయి అంటే మీనింగ్ ఏంటి? భగవంతుడు 4 దిక్కులా వ్యాపించి ఉన్నాడు అనేటటువంటి మీనింగ్. సో అలా అర్థం చేసుకోవాలి. అంతేగాని దేవుడు ఎలా తెలుసు సార్, రాముడిని చూసాం, కృష్ణుని చూసాం, ఎన్టీ రామారావు, అది కాదు. దేవుడు అంటే ఈ లక్షణాలను కలిగి ఉన్నవాడు. మనం దేవుడిని ఎలా తెలుసుకుంటున్నాము? దేవుడిని
ఆయన లక్షణాల ద్వారా మనం గెస్ చేయడానికి ట్రై చేస్తున్నాం. మళ్ళీ ఒకసారి చెప్తా. శ్రీనివాస్ ఎట్లా ఉంటాడు? ఇంట్లో చూడని వాళ్ళకి ఎవరైనా మీరు చెప్పాలి. మాకు శ్రీనివాస్ అని ఒక తిక్క గురువు దొరికాడు. ఎట్లుంటాడు ఆయన అంటే కర్రెగా ఉంటాడు. ఓకే. ఇంకా షార్ట్గా ఉంటాడు. ఓకే. సగం జుట్టు ఉంటది. ఓకే. తెల్లగడ్డం ఉంటది. ఓకే. తర్వాత ఆయన తెలంగాణలో మాట్లాడతాడు, బాగా మంచిగా మాట్లాడతాడు. ఓకే. ఇలా నా గురించి లక్షణాలు చెప్తారు. ఆ లక్షణాలు చెప్పడం ద్వారా నన్ను అవతల వాడికి అర్థం చేయిస్తారు. ఇప్పుడు మనం తెలుసుకునేవి భగవంతుడి యొక్క 1000 లక్షణాలు. అప్పుడు అంటారు కరెక్టే, నువ్వు చెప్పినవన్నీ బాగానే ఉన్నాయి, ఇంకేంటి అంటే ఆయన సాఫ్ట్వేర్ ఆఫీస్కి వెళ్తాడు, ఆయన బైక్ మీద వెళ్తాడు, ఆయన మెట్రో ఎక్కుతాడు అప్పుడప్పుడు, ఆయన ఆఫీస్కి వెళ్ళి సాఫ్ట్వేర్ పని చేస్తాడు. ఇలా నా గురించి ఇంకో కొన్ని లక్షణాలు చెప్తారు. కరెక్టే, ఇంకా అది కరెక్టే, ఇంకా చెప్పు అంటే వాళ్ళ నాన్నగారి పేరు X, వాళ్ళ అమ్మవారి పేరు Y, వాళ్ళ అన్న పేరు Z, ఇవన్నీ కూడా చెప్తారు. చెప్పడం ద్వారా ఏమవుతుంది, నన్ను గుర్తించడానికి కావాల్సినటువంటి పారామీటర్స్ మీరు ఇస్తున్నారు. అక్కడ ఇన్ని రకాలుగా భగవంతుని మనం గుర్తించాలి. ఆ 1000 లక్షణాలే విష్ణు సహస్రనామము. ఈ లక్షణాలు ఇప్పుడు మనం తెలుసుకుంటున్నవన్నీ లక్షణాలు. అటువంటి భగవంతుడు ఎవరైతే మన అందరికీ ఈశ్వరుడు అంటే మన అందరిలోనూ ఉన్నాడు కాబట్టి ఆయనని అనుకూల అంటారు. అనుకూల అంటే మనకు అనుకూలంగా ఉంటాడు. ఉదాహరణకి నాకు నేను వ్యతిరేకంగా ఉంటానండి. ఎంత చెడ్డవాడైనా తనకు తను సపోర్ట్ గానే ఉంటాడు కానీ వ్యతిరేకంగా ఉంటాడు. ఎందుకంటే అన్ని ప్రాణులలో ఆయననే ఉన్నాడు. అన్ని ప్రాణులలో ఆయననే ఉన్నాడు కాబట్టి ఆయన అందరికీ అనుకూలమే. మనం ఏమిటి అలా అనుకోము, నా కర్మిలా కాలింది, దేవుడు నాకు ఇలా చేస్తున్నాడు, దేవుడు నాకు అలా ఉండదు. నేను మొదట్లో చెప్పిన మాట నేను మళ్ళీ ఒకసారి చెప్తా, ఇదైతే అయిపోతుంది మనకి. వల్ల ఒక 2 నిమిషాలు జాగ్రత్తగా ఓపిక పెట్టండి. అనుకూల అంటే ఏంది? అనుకూలంగా ఉండేవాడు. సింపుల్, ఒకటే మాట. అనుకూల అంటే అనుకూలంగా ఉండడం అంటే ఏంది? మనకు తగ్గట్టుగా ఉండేవాడు. ఓకే. మరి మనం ఎందుకు ఏడుస్తాం? ఆలోచించండి, ఎందుకు ఏడుస్తాం? మూర్ఖత్వమా కాదా ఏడవడం? బాధపడడం తప్ప కాదా? దేవుడు చెప్పినాక కూడా మేము బాధపడతాము అంటే మీకు దేవుడు దూరంగా ఎందుకు వెళ్ళాడు? అందరూ మళ్ళీ ఒకసారి ప్రామిస్ చేయండి నాకు, ఈ రోజు నుంచి ఎవరం మేము ఏడవము, జీవితంలో ఎప్పుడు బాధపడం సార్, నా లోపల దేవుడు ఉన్నాడు, ఇంతకంటే నాకు కాన్ఫిడెన్స్ ఎవరు ఇస్తారు సార్? మిలిటరీ వాళ్ళ లోపల సార్ చెప్పండి సార్ అన్నాడు. అట్లా మీరు అందరూ డిసైడ్ చేసుకోండి, దేవుడా నువ్వే నా లోపల ఉన్నావు, నేను ఎందుకు భయపడతాను? ఎవరికి భయపడను నేను, ప్రపంచంలో ఎవరికి భయపడను. ఎందుకంటే నువ్వు అనుకూల, అందరికీ అనుకూలంగా ఉన్నావు. నువ్వు అందరికీ అనుకూలంగా ఉన్నప్పుడు నేను ఎందుకు భయపడాలి? నాకు వ్యతిరేకంగా ఉంటే భయపడాలి, నువ్వు నాకు ప్రతికూలంగా ఉంటే భయపడాలి. కానీ నువ్వు నాకు అనుకూలంగా ఉన్నప్పుడు నేను ఎందుకు భయపడతాను? నేను అలా భయపడ్డట్టయితే నేను మూర్ఖుణ్ణి. నువ్వు నాకు అనుకూలంగా ఉండవు, నాకు ఎలాంటి జన్మ ఇవ్వాలి, ఏ ప్రారంభం అనుభవించాలి, నేను ఎక్కడెక్కడ ఏమేం పనులు చెయ్యాలి అనేది డిసైడ్ చేసుకొని నన్ను భూమి మీదకి తీసుకొచ్చావు. సో యు నో ఎవ్రీథింగ్, యు నో బెటర్ దాన్ ఎనీబడి ఎల్స్ ఇన్ ద వరల్డ్. యు నో ఎగ్జాక్ట్లీ వాట్ ఐ షుడ్ డూ. కాబట్టి భగవంతుడా నేను నమ్ముతాను, నువ్వు నాకు అనుకూలంగా ఉన్నావు. నువ్వు నాకు అనుకూలంగా ఉన్నప్పుడు నేను ఏడవాలా? నువ్వు ఇప్పుడు జవాబు చెప్పండి ఎవరైనా, మనం ఏడవాలా? ఎవరైనా జవాబు చెప్పండి. ఎందుకు ఏడవకూడదు? మనకు భగవంతుడు ఉన్నాడు కదా సార్, మనలోనే ఉన్నాడు కాబట్టి ఆనంద స్వరూపము. ఇప్పుడు తెలుసుకున్నటువంటి దాంట్లో ఏంటంటే భగవంతుడు మనకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఏడవకూడదు. ఇప్పటి నామం ప్రకారం ఏంటంటే భగవంతుడు మనకు అనుకూలుడు. అనుకూలంగా ఉన్నప్పుడు ఏడుస్తామా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సినిమాకి వెళ్ళారు, టికెట్ దొరకాలనుకుంటారు, టికెట్ దొరికాయి, ఏడుస్తారా అప్పుడు మీరు? లేకపోతే ఏడవరా? అదే విధంగా మీరు మీ కొడుకు ఉద్యోగం రావాలని కోరుకుంటారు, ఉద్యోగం వచ్చింది, అప్పుడు ఏడుస్తారా? ఎందుకు వచ్చింది వెధవ ఉద్యోగం అని అంటారా? అనుకూల పరిస్థితులలో ఎవరు ఏడవరు. అనుకూలం ఉన్నప్పుడు ఎవరు ఏడవరు. భగవంతుడు అనుకూలుడు. మీకు ఎప్పుడు భగవంతుడు మీ చెంతనే ఉన్నాడు, మీతోటే ఉన్నాడు, మీలోనే ఉన్నాడు. కాబట్టి మీరు గుండెల నిండా ధైర్యం తెచ్చుకొని భగవంతుడు మనతో ఉన్నాడు కాబట్టి ఇంకా ఏడవడం అనేటటువంటిది మానేయాలి. అటువంటి భగవంతుడు ఎక్కడున్నాడు? ఇంకా కూడా మీకు కష్టం వచ్చిందంటే భయపడద్దు. బికాజ్ హీ శతావర్త. వర్తన అంటే రొటేట్, రకరకాల రూపాలలో వస్తాడు ఆయన, రకరకాల జన్మలు ఎత్తుతాడు. యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. ఎక్కడెక్కడ నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు అక్కడ నేను వస్తాను. నీకు శతావర్త, 100 సంవత్సరాలు, 100 ఆవర్తనాలు ఉన్నాయి ఆయనకి, 100 పుట్టుకలు ఉన్నాయి, 1000 పుట్టుకలు ఉన్నాయి, 1,00,000 పుట్టుకలు ఉన్నాయి, కోట్ల పుట్టుకలు ఉన్నాయి. నిజంగా కూడా పరిస్థితులు అవుట్ ఆఫ్ కంట్రోల్ అయితే హీ విల్ కమ్ బ్యాక్. ఎప్పుడైతే అధర్మం పెచ్చు పెరిగిపోతుందో అప్పుడు భగవంతుడు వస్తాడు. శతావర్త, శత అంటే అనేకమని, ఇక్కడ 100 కాదు, ఎన్నో జన్మలు ఎత్తుతూ ఉంటాడు ఆయన. ఎప్పుడెప్పుడు ప్రపంచంలో ధర్మానికి హాని కలుగుతుందో, ఎందుకంటే ఈ ప్రపంచమంతా ధరించేది భగవంతుడే. ధరితి ఇది ధర్మ.
అన్నింటినీ ధరించేవాడు ధర్మం. కాబట్టి ఆ ధర్మమే భగవంతుడు. ఆ ధర్మానికి గ్లాని కలిగిన రోజు ఆయన ఖచ్చితంగా వచ్చి తీరుతాడు. ఆ ధర్మానికి ఎటువంటి హాని కలిగినా ఆయన వచ్చి తీరుతాడు. అలా ఆయనని శతావర్త అంటారు. అంటే వర్తించేవాడు, ప్రవర్తించేవాడు, పుట్టేవాడు. అటువంటి ఆయన మన శరీరంలో వందల కొద్ది నాడులున్నాయి, 72,000 నాడులున్నాయి. ఈ 72,000లో ప్రవహించేటటువంటి వాడు కూడా ఆయననే. మనలోనే తిరుగుతున్నాడు. శతావర్త అంటే మనలోనే తిరుగుతున్న భగవంతుడు. వర్త అంటే తిరగడం, వర్తనం. మనలోనే తిరుగుతున్నాడు భగవంతుడు. ఎందుకు ఇంకా భయపడ్డం? మన కోసం అవతారాలు ఎత్తుతాడు, ఎందుకు ఇంకా భయపడ్డం? సో శతావర్త అంటే 2 అర్థాలు తెలుసుకున్నాం. ఒకటేమో వందల వేల లక్షల కొద్ది అవతారాలు ఎత్తేటటువంటి వాడు, కష్టం వచ్చినప్పుడు, గ్లాని కలిగినప్పుడు, హాని కలిగినప్పుడు అని తెలుసుకున్నాం. రెండవది ఏంటి? మన శరీరంలోనే వేల లక్షల నాడుల రూపంలో తిరుగుతూనే ఉన్నాడు. మన శరీరంలో జీర్ణ వ్యవస్థలో ఉన్నాడు, విసర్జన వ్యవస్థలో ఉన్నాడు, శ్వాస వ్యవస్థలో ఉన్నాడు, అన్ని వ్యవస్థలలో ఆయననే ఉన్నాడు. అటువంటప్పుడు మనలోనే ఉన్నటువంటి ఆ భగవంతుడు శతావర్త. చివరకు పద్మి. పద్మి అంటే ఏంటంటే పద్మముని చేతిలో పట్టుకున్నవాడు అని ఒక మీనింగ్, పద్మంని పట్టుకున్నవాడు అని. ఇంకొక మీనింగ్ చూసుకున్నట్లయితే పద్మం మన హృదయం. ఈ హృదయాన్ని మనం ఏమనుకున్నాము? దశాంగులం అని చెప్పేసి తెలుసుకున్నాం. పురుష సూక్తం లోపల దశాంగులం అని చెప్పి తెలుసుకున్నాం. బొడ్డు నుంచి 10 అంగుళాలు, సహస్రారం నుంచి 10 అంగుళాలు ఇక్కడ భగవంతుడు ఉంటాడు. నీ హృదయంలో భగవంతుడు ఉన్నాడు. దానిని పద్మి అంటారు. పద్మి పద్మి అని అంటారు. చివరి ఇది పద్మ నిభేక్షణ అంటే పద్మముల వంటి కన్నులు కలిగిన వాడు. పద్మముల వంటి కన్నులు కలిగిన వాడు అంటే అందమైన కన్నులు కలిగిన వాడు. కానీ అది కాదు ఇక్కడ మీనింగ్. డైరెక్ట్ మీనింగ్ కరెక్టే, పద్మం వంటి కన్నులు కలిగిన వాడు. పద్మ నిభేక్షణ అంటే ఏంటంటే విశాల నేత్రాలు. భగవంతుడి నేత్రాలు అన్ని చోట్ల కూడా వ్యాపించి ఉన్నాయి. ప్రపంచమంతా కూడా ఆయన సాక్షిగా ఉన్నాడు. అది పద్మ నిభేక్షణ. మళ్ళొకసారి మొత్తం అర్థాలు చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. రివర్స్ వెళ్దాం. పద్మ నిభేక్షణ అంటే పద్మముల వంటి కన్నులు కలిగిన వాడు అంటే సాక్షిభూతంగా ప్రపంచమంతా కూడా చూసేవాడు, అంతటా కన్నున్నవాడు అని మీనింగ్. విశాలమ నేత్రాలు కలిగి ఉన్నవాడు అని. పద్మి అంటే పద్మంను చేతిలో పట్టుకున్నవాడు. అందుకే శంఖ చక్ర గద పద్మం పట్టుకుంటాడు దేవుడు. అవునా? ఆ పద్మం కాదు ఇక్కడ. ఇక్కడ పద్మం అంటే ఏంటంటే నీ హృదయం అనే పద్మం లోపల ఉన్నటువంటి వాడు. 10 అంగుళాల పైకి 10 అంగుళాల కిందికి రెండింటి మధ్యలో చూసుకున్నట్లయితే హృదయంలో ఉన్నాడు వాడు దేవుడు. పద్మము నీ హృదయము అని చెప్పి తెలుసుకోవడం ఒకటి. శతావర్త నిన్ను కాపాడడం కోసం భగవంతుడు వందల రూపాలలో వస్తాడు, వేల రూపాలలో, లక్షల రూపాలలో, కోట్ల రూపాలలో అవతారాలు ఎత్తి వస్తాడు నీ కోసము. నీ శరీరం అంతా నాడుల రూపంలో అన్ని వ్యవస్థలకు కారణభూతమై నీ శరీరంలోనే శతావర్త 100 కారణాల ద్వారా 100 రూపాలలో ఆయన తిరుగుతూ ఉన్నాడు. నీ శరీరం అంతా తిరుగుతూ ఉన్నాడు. అటువంటి భగవంతుడు నీకు ఎందుకు హాని చేస్తాడు? అటువంటి భగవంతుడు నువ్వు ఎప్పటికీ నమ్ముకొని ఉండాలి. ఎందుకంటే ఆయన నీకు అనుకూలుడు. నీకు ప్రతికూలుడైతే బాధపడాలి, అనుకూలుడైనప్పుడు ఎందుకు బాధపడతావు? ఆయన ఎలా చేయాలంటే అలా జరుగుతుంది. అంతా సర్వం భగవంతుడి యొక్క డెసిషన్ తీసుకొని ఉన్నప్పుడు మనం ఎందుకు బాధపడ్డాం? భగవంతుడి చేతిలో మనం మొత్తం పెన్ను అంతే. ఆ పెన్ను వణుకుతే ఎట్లాగా? భగవంతుడు వనకాలి, పెన్ను వనకద్దు. మనం పెన్ను లాంటి వాళ్ళం కాబట్టి మనం వనకకూడదు. భగవంతుడు మనకు అనుకూలుడు. తర్వాత ఆయన మనందరికీ కూడా ఈశ్వరుడు. ఎందుకు అంటే మనందరికీ ఆయన ఈశ్వరుడు కాబట్టి మనం వనకద్దిగా. ఇప్పుడు ఈ పెన్ను ఎవరిది? నాది. అట్లాగే శ్రీనివాస్ ఎవరి వాడు? భగవంతుడి వాడు. మీరంతా ఎవరు? భగవంతుడి వాళ్ళు. మనమందరము కూడా భగవంతుడికి చెందిన వాళ్ళము. మనం ఉన్నటువంటి ప్రతి ప్రదేశము కూడా భగవంతుడి ప్రదేశమే. మనం చేసేటటువంటి ప్రతి శుభకార్యము భగవంతుడి కార్యమే. మనం నిత్యము సేవించేడు శుద్ధ సాత్వికమైనదంతా కూడా భగవంతుడి ప్రసాదమే. భగవంతుడు ఒసిగిన దానితోనే భగవంతుడు స్వరూపులైన వ్యక్తులందరినీ సేవించుతుందుము. ఈ 5 పంచామృతాలు అంటారని మనం లక్షల సార్లు చెప్పుకున్నాం. కాబట్టి భగవంతుడు అన్ని చోట్ల అందరిలోనూ అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడు. ఆయనకు మనకు ఈశ్వరుడు. ఆయన చేతిలో మనం పెన్ను. ఆయన మనకు అనుకూలంగా ఉన్నాడు. ఆయన జనులకు ఈశ్వరుడు, మనందరికీ ఈశ్వరుడు. ఆయన మనందరినీ పరిపాలించేది ఆయన. అటువంటి భగవంతుడు ధర్మార్థ కామ మోక్షాలు అనేటటువంటి పురుషార్థాలని సాధించిన వాడు. మనకు కూడా సాధించవయ్యా, నువ్వు గనక ధర్మము, అర్థము, కామము, మోక్షము గనక సాధిస్తే నువ్వు నాతో సమానం అయిపోతావు అని చెప్పినటువంటి వాడు శూర. శూరుని యొక్క కొడుకు శౌరి. అది కూడా గుర్తుంచుకోండి. తారణః తారః. తారణః అంటే మనను సంసారం అనేటటువంటి ఈ సముద్రంలోంచి మనను చెయ్యి పట్టుకొని తీసుకెళ్లేవాడు తారణః. తారః అంటే ఏంటి? మనకు భయం ఉంటది. జనరల్ గా మనకు జన్మ, మృత్యు, జరా, వ్యాధి అనే వాటికి భయపడుతూ ఉంటాం. ఆ భయాన్ని పోగొట్టేవాడు తారః. అశోకః మన లోపల శోకం, ఏడుపు కొట్టుదనాన్ని పోగొడతాడు.
ఏడుపు కొట్టుతనం అంటే మళ్ళీ వేరే అసూయ వస్తుంది. ఏడుపు పోగొడతాడు అంటే ఏడుపు లేనివాడు, మోహం లేనివాడు, తర్వాత ఆకలి లేనివాడు, దప్పిక లేనటువంటి వాడు, ముసలితనం లేనటువంటి వాడు, చావు లేనటువంటి వాడు. మనం ఏం చేసాం, మన బ్రహ్మదేవుడికి గడ్డం పెట్టి తెల్లగడ్డం ఇచ్చాం. శ్రీనివాసలాగా తెల్లగడ్డం పెట్టేశాం. బ్రహ్మదేవుడికి తెల్లగడ్డం ఉంటదా? ఆయన ముసలోడు అయిపోయాడా? ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసిది సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ప్రశ్నలు అడిగే ముందు మళ్ళీ రేపటి ప్రోగ్రామ్ ఒకసారి చెప్పుకుందాం. ఎప్పట్లాగానే రేపు మధ్యాహ్నము అత్యంత అమోఘమైనటువంటి తిరుప్పావై లోపల తత్వ దర్శనము. తిరుప్పావై వేదము కాకపోయినప్పటికీ కూడా అందులోపల జ్ఞాన మార్గానికి ఉపనిషత్తుకి ఏం సంబంధం ఉంది, ఎందుకు జనాలందరినీ ఆవిడ ఒక్కొక్కరిని నిద్రలేపుతూ ఎందుకు భగవంతుడి ఇంటికి తీసుకెళ్లాలనుకుంటుంది, వాటన్నిటికీ తత్వరూపంలో రేపు మధ్యాహ్నం 3 గంటలకు తెలుసుకుంటాం. రేపు రాత్రి ప్రతి హిందువు తెలుసుకోవలసినటువంటి ప్రశ్నలు జవాబులు, వాటిని యక్ష ప్రశ్నలు అంటారు. నువ్వు హిందువు అంటే ఆ యక్ష ప్రశ్నల్లో ఉన్న ప్రతి ఒక్కదాన్ని అర్థం చేసుకుంటే నువ్వు హిందువువి. ఆ యక్ష ప్రశ్నల ప్రవచనం రేపు రాత్రి 9 గంటలకు, ఈ మధ్యాహ్నం 3 గంటలకు తిరుప్పావైలో 3వ భాగాన్ని తెలుసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఈ రోజు చెప్పిన దాంట్లో ఏ చిన్న పదం అర్థం కాకపోయినా, ఏ చిన్న విషయం అర్థం కాకపోయినా సిగ్గుపడకుండా, మొహమాటం లేకుండా అడగండి. సిగ్గుపడతా ఎవరేమనుకున్నా సరే. చెప్పండి. జనేశ్వర సరిగ్గా రాసుకోలేదు. జనేశ్వర అంటే చెప్పండి. జన ప్లస్ ఈశ్వర, జనేశ్వర. అంటే జన్మించిన వాళ్ళందరికీ ఈశ్వరుడు, జన్మనెత్తిన వాళ్ళందరికీ దేవుడు ఆయననే. అంటే మనందరికీ దేవుడే మూలము, ఆయననే మనందరికి ఈశ్వరుడు. అంటే పరిపాలించేవాడు సకల ప్రాణి కోట్లను, జనులందరికీ ప్రాణకోటులందరికీ, భూచరాలు, ఖేచరాలు, జలచరాలు అన్నింటికీ కూడా ఈశ్వరుడు అందరికీ మూలమైన వాడు, అందరికి జనులకు అందరికీ. ఇంట్లోపల ఎవరు ఈశ్వరుడు? ఇంటి యజమాని, పతి పరమేశ్వర్, భర్తే దైవం. ఎవరేది ఎగరట్లేదు నా మీద ఇవ్వాల. ఓకే, నమ్మితే మంచిదే. అదే కరెక్ట్ గా అంటే ఓకే సార్, మీరు మరీ అన్నింటికి అంటున్నారు కాబట్టి. ఓ అలా అంటారా? ఓకే సరే, అయితే మంచిదే. ఓకే, జోక్గా అంటున్నాను. ఎనీవే అలా కాదు కానీ, బట్ జనరల్ గా అలా ఈశ్వర అంటే అక్కడ మీనింగ్ ఏంటంటే అధికారి అని చెప్పి. ఈ ప్రపంచం అంతటికి కూడా అధికారి జనేశ్వరుడు. ఇంకేమన్నా అడగండి. సౌరిహి అంటే పరాక్రమం కలిగిన వాడండి. పరాక్రమం కలిగిన వాడి యొక్క కుమారుడు లేదా పరాక్రమవంతుడు అని కూడా చెప్పుకుంటాం మనం. శౌరి అంటే వీళ్ళ తాతగారి పేరు శూరసేనుడు. ఆయన యొక్క కుమారుడు అయినటువంటి అతన్ని కూడా శూరుడు అని పిలుస్తారు, వసుదేవుణ్ణి కూడా. ఆ వసుదేవుడు కుమారుడు కాబట్టి శౌరి. వసుదేవుని కుమారుడు, శూరుని యొక్క కుమారుడు శౌరి. ఇంకా బ్రహ్మకు కూడా 50 సంవత్సరాలు దాటే కదా సార్, ముసలాడు అవుతున్నాడు కదా బ్రహ్మకు కూడా 51 సంవత్సరాలు, అందుకే తెల్లగడ్డం వేశారు. మీ లాజిక్ చాలా బాగుంది, కరెక్టే. అంటే ఇప్పుడు కొత్తగా వెయిట్ చేస్తారు, ఫస్ట్ నుంచే 50 ఏళ్ళ వాళ్ళుగానే చూపించేస్తున్నారు. ఫస్ట్ నుంచే అంటే ఇప్పుడు మనకేంటంటే, మనం పుట్టినప్పటి నుంచి ఆయన 1 year అంటే ఎప్పటికి కావాలి మనకి ఎన్ని కల్పాలు కావాలి? 1 year అంటే ఎంత పెద్దది 1 year అంటే. బ్రహ్మదేవుడు 1 year చాలా పెద్దది. బ్రహ్మదేవుడికి 1 day ఈజ్ ఈక్వల్ టు 432 + 432 864 లక్షల సంవత్సరాలు. 4 కల్పాలు కాదు, ఒక కల్పం ఆయనకు ఒక రోజు. అవునా? ఒక కల్పం అంటే ఎంత? 1000 మహాయుగాలు. 1000 మహాయుగాలు అంటే ఎంత? ఒక మహాయుగము 43,20,000 సంవత్సరాలు. అటువంటివి 1000, అటువంటివి 2000 అయితే ఒక కల్పం ఆయనకి. వద్దులేండి, ఆ క్యాల్కులేషన్ చాలా పెద్దది. ఇదంతా అయితే ఆయనకు ఒక్క డే. కాబట్టి ఆయన ముసలోడుగా పెట్టడం కొంతవరకు కరెక్టే. దేవతల ముసలి వాళ్ళు అవరు కదా, దేవతలకి ముసలితనం ఉండదు అంటారు కదా. అవును, దేవతలకి ముసలితనం అంటే బ్రహ్మదేవుడికి ఊరికే, అది కూడా జస్ట్ ఊరికే పోలిక కోసం చెప్పారు కానీ దేవుడికి రూపమే లేదు. బ్రహ్మదేవుడికి రూపం ఎక్కడి నుంచి ఇస్తాం? నిరాకారుడు అయినప్పుడు ఇంకా దేవుడు ముసలివాడు ఏంటి, వయసు వాడు ఏంటి అండి? ఊరికే నవ్వుతూ జోక్గా అన్నాను. 50 సంవత్సరాలు వచ్చాయి కదా. అవును, కరెక్ట్. ఇంకా
ప్రశ్నలు అడగట్లేదా లేక గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారా? సార్ మొదట్లో వృషభ ఆవు అన్న అంటే పద్మములో ఉన్నవాడు అనే కదా సార్. పద్మంలో ఏంటండి కరెక్ట్ చెప్పండి. పద్మి అంటే పద్మం చేతిలో ఉన్నవాడు, పద్మం పద్మం చేతిలో చేతిలో పట్టుకున్నవాడు అనే మీనింగ్ పట్టుకున్నవాడు. అయితే, కానీ పద్మం మన హృదయంలో ఉన్నవాడు అని మీనింగ్ అక్కడ. మన హృదయంలో ఉన్నవాడు పద్మి అంటే మన హృదయంలో ఉన్నవాడు. ఓకేనా? సో వచ్చే వారం కూడా నేనే రివిజన్ చేపిస్తాను. మీరు స్పెషల్ క్లాసులు తీసుకుని అయిపోయింది. మనం చెప్దాం అనుకున్న సిలబస్ 37 అయిపోయినాయి. ఈ నెల మొత్తము మనకు రివిజన్ క్విజ్ నడుస్తుంది. ఫిబ్రవరిలో 38 శ్లోకం చెప్పుకుంటాం. కాబట్టి మీరు ఏం చేయాలి, మీ అంతటా మీరు ప్రాక్టీస్ చేసుకోండి బాగా. నేను ఎలాగో రివిజన్ చేయిస్తాను. నేను టీమ్స్ కూడా తయారు చేస్తాను. టీమ్స్ తయారు చేసి పంపిస్తాను. అప్పుడు అందులోపల జాయిన్ అవ్వండి. ఎంతమంది వీలైతే అంతమంది చక్కగా క్విజ్ లో పార్టిసిపేట్ చేయండి. బాగుంటుంది. సార్ ఇంకొక డౌట్ సార్. తారణ వృషః ఆ రెండు ఒకటే మీనింగ్ అనుకుంటున్నా నేను. వృష అంటే ధర్మం అని చెప్పి, వృష అంటే వృషః ధర్మం. అంటే మీరు ఇదివరకు ఏం చెప్పారంటే బంధాలను తొలగించేవాడు. నహుష అని చెప్పాము. నహుషతో మీరు కన్ఫ్యూజ్ అయ్యారు. నహుష అంటే బంధములు తొలగించేవాడు, బంధించేవాడు, బంధములను తొలగించేవాడు, రెండు కూడా నహుష. వృష అంటే వృషకర్మ, వృషోధర, ఇవన్నీ కూడా మనకు వచ్చేవి. వృష అంటే ధర్మము అని మీనింగ్ అనమాట. వృషము. అందుకే మన ధర్మదేవతని ఏమంటాం మనము? వృషభము అంటాము. ధర్మదేవతని వృషభము అంటాము. అవునా? భూదేవినేమో ఆవుతో పోలుస్తాము, ధర్మదేవతనేమో వృషభము అంటాము. కాబట్టి వృషము అంటే ధర్మము అని మీనింగ్. జై శ్రీకృష్ణ. ఇప్పుడు వృషః ఏం రాసుకోవాలి సార్ ఇందులో? ధర్మము అని ధర్మాన్ని రాసుకోవాలి. స్థాపించిన వాడని చెప్పారు సార్. ధర్మాన్ని స్థాపించిన వాడు అని చెప్పారు సార్. వృషము అంటే వర్షింపజేయడము. ఏం వర్షింపజేశాడు? ధర్మమును వర్షింపజేశాడు. వృష అనే పదము మనకు ఇందులోపల నాట్ లెస్ దాన్ 15 టైమ్స్ వస్తుంది మన విష్ణు సహస్రనామం. కాబట్టి చాలా చాలా ముఖ్యమైనటువంటి నామం అది. వృష అనేటటువంటి నామం చాలా ముఖ్యం. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్ సార్ శూర అంటే ధర్మ అర్థ కామ మోక్షంలో పూర్తిగా సాధిస్తే శూరుడు. అవి Correct. సాధించిన తర్వాత భగవంతునిలోనే వెళ్ళిపోతాం, భగవంతుని చేరుకుంటాం. అంతే కదా చేరుకుంటాం. సార్? కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఎవరైనా అంతే. మోక్షం సాధిస్తే భగవంతుల్లోకి వెళ్ళిపోయినట్టే కదా. ఆ మోక్షం ఎప్పుడు వస్తుంది? చనిపోయిన తర్వాత రాదు. జీవన్ముక్తి అంటారు. అంటే నేను శరీరం కాదు, నేను భగవంతుడి యొక్క రూపాన్ని అని తెలుసుకున్న మరుక్షణము మోక్షం వచ్చేస్తుంది. సో కాబట్టి ఏంటంటే మిగతా మార్గాల లాగా జ్ఞాన మార్గము కష్టమైన మార్గం కాదు. మిగతా మార్గాలలో మీరు ఎన్ని చేసినా కూడా దేవుడు కనిపించడు. కానీ జ్ఞాన మార్గంలో ఆలోచిస్తూ ఉంటే నిజమే కదా, నేను శరీరాన్ని కాదు. ఎవడో ఫారినర్ వాడే గుర్తుపట్టాడు మనం శరీరం కాదు అని చెప్పి. అలాంటప్పుడు మనం ఎందుకు గుర్తించము? అది గుర్తించిన మరుక్షణము బంధాల నుంచి విడుదలైపోతాం మనం. ఎప్పుడైతే నేను శరీరం కాదు అంటానో, ఈ శరీరంతో ఏర్పడినటువంటి బంధాలు కూడా నావి కాదు. దేనికోసమైతే నేను బాధపడుతున్నానో అవేవి నావి కావు. ఇవన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతానన్న సత్యం తెలుసు. కాబట్టి ఇది చొక్కా. ఇప్పుడు మీరు ఒక చొక్కా గురించి బాధపడతారా? చెప్పండి. ఒక షర్ట్ గురించి బాధపడతారా? హలో. బాధపడమండి. అదే విధంగా శరీరం గురించి ఎప్పుడైతే బాధపడకుండా నేను శరీరం కాదు అనుకుంటామో అయిపోయింది. సో శరీరం అనేది ఒక ఇది. ఇప్పుడు మనకు చనిపోయిన వాళ్ళకు కూడా తద్దినాలు అవి ఇవి పెట్టినప్పుడు వాసము అంటారు. వాసము అంటే మీకు ఆ శ్లోకం కూడా జ్ఞాపకం ఉంటుంది కదా. వాసము వాసము అంటే వస్త్రం. వస్త్రం ఊరికే ఇస్తాం అంతే. అంటే ఇది వస్త్రము నీకు తొడుగు అని చెప్పి చెప్పడానికి ఇస్తారు అంతే. కానీ మన శరీరం అనేటటువంటిది ఒక తొడుగు అంతే, ఒక గోనె సంచి. ఇప్పుడు మనకి ఇక్కడ కనీసం మంచి షేప్ ఇచ్చారు, బ్యూటిఫుల్ ఫేస్ ఇచ్చారు, కర్రగా ఇచ్చినా కూడా మంచిగా ఇచ్చారు ఫేస్ కదా. కానీ మనకు చనిపోయిన తర్వాత ఇట్లాంటి శరీరం ఇవ్వరట. పురాణాల ప్రకారం చెప్తున్నా నేను, ఆత్మబోధ ప్రకారం కాదు. పురాణాల ప్రకారం మనకి ఎలాంటి శరీరం ఇస్తారంటే ఒక గోనె సంచి. ఆ గోనె సంచిలో వేసి కొట్టుకుంటూ తీసుకెళ్తారు. పద నడు అని చెప్పి గోనె సంచిలో వేసి కొడతారు. తర్వాత అంతా కొట్టి 18 లోకాలు దాటి వెళ్ళిపోగానే అప్పుడు యమధర్మరాజు ముందు కూర్చోబెడతారు. చిత్రగుప్తుడు పిలుస్తారు. ఎవరయ్యా వీళ్ళంటే, సార్ వీళ్ళంతా శ్రీనివాస్ స్టూడెంట్స్ సార్ అంటారు. శ్రీనివాస్ స్టూడెంట్స్ సార్, చిత్రగుప్త అంటాడు. వస్తారు. ఏంటంటే శ్రీనివాస్ స్టూడెంట్స్ వచ్చారట అంటాడు. స్వర్గానికి పంపించే అంటారండి, మోక్షానికి పంపించే అంటారు. 5,000కి పెంచాలి టెంపరేచర్. టెంపరేచర్ 5,000 పెంచేసి 500 వీళ్ళకి 5,000 పెంచాలి. 5,000 degrees పెంచు టెంపరేచర్ అంటాడు. చిత్రగుప్తుడు ఏమిటోనండి ఈ మధ్య మీరు మరీను మాటికి బజ్జీలే వేస్తున్నారు, ఈసారి శ్రీనివాస్ స్టూడెంట్స్ కూడా వచ్చారు, కాస్త చర్మం ముదురు అంటే, ఓ అలానా, సరే అయితే పకోడీలే. పొరపాటుని తీసుకొచ్చారని తీసుకెళ్తారు సార్. తప్పు తెలుసుకొని మమ్మల్ని పంపిస్తారు. మాకు విమానాలు వస్తాయి సార్ అజామినుడికి వచ్చినట్టు. జై శ్రీకృష్ణ. ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, ముగించుకుందాం. మళ్ళీ రేపు 3 ప్రవచనాలు ఉన్నాయి నాకు. 11 o'clock ఒకటి, 3 o'clock ఒకటి, రాత్రి 9 o'clock ఒకటి. 3 o'clock 9 o'clock మన గ్రూపులలో, 11 o'clock వేరే వాళ్ళ గ్రూప్ లో చెప్తున్నాను.
3 ఏమో తిరుప్పావై 3వ భాగం, తర్వాత రాత్రి 9 ప్రతి హిందువు తెలుసుకోవాల్సిన ప్రశ్న జవాబులు, యక్ష ప్రశ్నలు రాత్రి 9. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా ఇవాళ? 11 ఏంటి సార్? 11 కూడా తిరుప్పావై, కానీ మీకంటే ఒక బ్యాచ్ జూనియర్ వాళ్ళు, వేరే గ్రూప్ అది, వాళ్ళు ఒక బ్యాచ్ జూనియర్ అన్నమాట మీకు. మేము కూడా జీరోలోకి వచ్చాం కదా సార్, మాకన్నా సీనియర్లు ఏమో సార్, మేము జీరోలోకి వచ్చాం కదా. లేదు, మీకంటే 1 బ్యాచ్, ఇప్పుడు మీది 3వ భాగం కదా, వాళ్ళకి 2వ భాగం నేర్పిస్తున్నాను. లేకపోతే నేను చెప్పచ్చు కానీ రేపు ఒక్కరోజు మీరు 3 ప్రవచనాలు భరించడం ఎక్కువైపోతుంది. సో అందుకోసం అని చెప్పేసి ఒక భాగమే, మీకు ఒక్క భాగమే తిరుప్పావై, ఒక్క భాగమే. రేపు మీరు కూడా 3 ప్రవచనాలు వింటే ఇంట్లో చెల్లగొడతారు ఇక మిమ్మల్ని. అందుకోసం అని చెప్పేసి 2 ప్రవచనాలు కనీసం వినండి. మీ అడ్రస్ చెప్పండి సార్. చెప్పాలి. జై శ్రీకృష్ణ. మళ్ళీ కూడా అందులో కలిపేస్తే అప్పుడు మీకు సేమ్ గ్రూప్ లో అయిపోతుంది కదా సార్? అయిపోతుంది, కానీ ఇద్దరిది వేరు వేరు సిలబస్ అని ఇంకా చెప్పలేదు. మళ్ళీ వాళ్ళకి మీకు చెప్పినా, మీకు వాళ్ళకి చెప్పినా మీరేం చేస్తారంటే ఆల్రెడీ మీకు ముందే తెలుసు కదా, వాళ్ళకి చెప్పేస్తారు. మన దగ్గర తెలివైన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, షార్ప్ పీపుల్ ఎక్కువ ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఏది అర్థం కాకుండా చేస్తారు. అందుకోసం అని చెప్పేసి సార్ అడ్రస్ మాకు తెలుసు. జై శ్రీకృష్ణ. ప్రశ్నలు అడగండి అంటే మీరు అన్ని కబుర్లు చెప్పడంలా నా స్టూడెంట్స్ కి మించేవారు లేరుగా. మీరు వెళ్ళొచ్చారా వేణుగోపాల్ గారు? మీరు వెళ్ళొచ్చారా సార్ వాళ్ళ ఇంటికి? మేడం తెలుసు నాకంతే. సార్ వాయువాహన అంటే వాయువుల గురించి చెప్పారు కదా అప్పట్లో, అవన్నీ కూడా సప్తవాహన, ఆ సప్తవాహములు ఏవైతే ఉంటాయో వాటి గురించి అన్నమాట. అవన్నీ కూడా అడుగుతారా సార్ క్విజ్లో అడుగుతాను అవి. అది మటుకు బాగా నేర్చుకోండి. సప్తవాహముల మీద కావాలంటే ఒక స్పెషల్ క్లాస్ కూడా తీసుకుంటాను మళ్ళీ. సప్తవాహములు అందరూ నేర్చుకోండి, ఎందుకంటే ఇది మనకు ప్రవాహ ఉపనిషత్తులో చాలా కష్టమైనది. ప్రవాహ ఉపనిషత్తులో కూడా కొంత తెలుసుకున్నాం. అది మనం ప్రవాహ ఉపనిషత్తు తెలుసుకున్నప్పుడు కూడా వాహముల గురించి కొంత తెలుసుకున్నాము. మీకు కావాలంటే మీకు క్విజ్లోంచి తీసేయమంటే తీసేస్తాను, బట్ అది మటుకు మీరు చదువుకోండి, కనీసం బాగా చదువుకోండి. ఓకేనా? ఇంకా ఈ రోజు కాపుకుందామా? ప్రవాహము, ఓకే సార్, అనువాహము, రైట్. అవే ఇంకా మంచిది నేర్చుకున్నారు, చక్కగా ఇంత బాగా నేర్చుకుంటున్నారు కదా. శ్రద్ధగా ఉండండి, కాస్త సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి. మంచిగా చదువుకోండి, అన్ని వింటూ ఉండండి, అలా పెట్టుకొని వింటూ ఉండండి అంతే. ఇంకా అప్పుడే మీకు ఓకేనా? చెప్తా సార్. సార్ అంటే ఈ రోజే జాయిన్ అయ్యాను, అది జూనియర్ క్లాస్ ఉంది కదా సార్, అందులో ఏమన్నా యాడ్ చేయగలరా సార్? అంటే నాకు నాది మీకు అర్థమైపోతుందిలేండి మీకు. సరే, నేను మీకు పంపిస్తాను. నాకు ఒక్కసారి ఇది పెట్టండి, నేను పంపిస్తాను మీకు. ఓకేనా? నాకు రిమైండర్ పెట్టండి, పంపిస్తాను నాకు. ఓకేనా? ఓకే సార్. ఎవరైనా కూడా తిరుప్పావై 1-2 భాగాలు వినని వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళు రేపు నేను లింక్ పంపిస్తాను, అందులో వినొచ్చు. కానీ అందరూ కాదు, విన్న వాళ్ళు వద్దు. ఎవరైతే వినలేదు 1-2 అన్న వాళ్ళు మాత్రమే అందులో. నేను అది లింక్, అది కూడా గ్రూప్ లోకి తీసుకోను, జస్ట్ లింక్ మాత్రం పంపిస్తాను. సరేనా? ఓకే, మరి అందరూ కూడా ఆలోచన ద్వారా భగవంతుడికి దగ్గర అవుతారని, భగవంతుడి యొక్క లక్షణాలను తెలుసుకోవడం ద్వారా మనలో ఉన్న భగవంతు స్వరూపాన్ని గుర్తిస్తూ మాయ తొలగిపోతుందని, ఒకసారి మాయ తొలగాక మనకు భగవంతుడికి ఏ విధమైన తేడా ఉండదు. ఎందుకంటే మ్యాన్ మైనస్ మైండ్ ఈజ్ ఈక్వల్ టు గాడ్. ఆ మైండ్ ని కనుక తీసేసేయగలిగితే మనమే భగవంతుడి స్వరూపానికి వస్తాము. మ్యాన్ మైనస్ మైండ్ ఈజ్ ఈక్వల్ టు గాడ్. ఆ మైండ్ ని ఇక్కడే వదిలేయాలి, ఆ మాయని ఇక్కడే వదిలేయాలి. అందరూ కూడా ఈ సత్యాన్ని గుర్తిస్తారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. పునర్దర్శనం రేపు మధ్యాహ్నం 3 గంటలకి అద్భుత తత్వబోధ అయినటువంటి తిరుప్పావై. అంతవరకు కూడా అందరికీ శుభం పోయాత్, శుభరాత్రి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.